are many freebies which are misused also. They are not concentrating on the welfare of the people. వాళ్ళ ఎలక్షన్ బెనిఫిట్ కోసం వాళ్ళు ఫ్రీబీస్ అయినా రుణమాఫీ ఇలాంటివి ఏవైనా కానీ ఎలక్షన్స్ టైంలోనే చేస్తున్నారు కదా సార్. You mentioned about RBI, right? So, this particular debate, freebies, election, this is election year. So, 2024 general elections are happening. Oka political party emo freebies, inko political party emo freebies ఉండకూడదని చాలా రకరకాలైనటువంటి issues they are coming up. So, in order to know the voice of civil aspirants as well as the youth of the country, we are organizing this particular debate. Why? Because your opinion compulsory, it will matter. For example, last 6 months back we did uniform civil code, same debate. People from across we got very good reviews, means the students who had responded individually, lot of comments were being given. Some people had been blessed also. So she is going to be a next civil servant because of their opinions, because of articulation of points. Alanti comments kuda chala vachayi. They also shared with their parents, their relatives, how they are speaking. So seeing their maturity, they got very good recognition. So we will do this particular debate in a very serious and sincere manner, and we will establish our opinions with respect to diversity of topics. So first topic ఏం తీసుకుందామంటే మనము we are going to take freebies. అంటే ఫ్రీగా కొన్ని ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. కొందరేమో ఫ్రీగా ఎందుకు ప్రొవైడ్ చేయడం అండి, ఫ్రీగా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు మాకు, మీరు డెవలప్మెంట్ చేస్తే చాలు అనేది ఇంకో ఒపీనియన్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఐ విల్ టెల్ యూ 2 versions. ఫస్ట్ ఐ విల్ టేక్ ద వర్షన్స్. దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ freebies. So you are the people who are going to support freebies, and this is the party or the team who is not going to support freebies. వెరీ గుడ్. సో ఫ్రీబీస్ ఎందుకు మంచిదో నేను చెప్తాను, ఫ్రీబీస్ ఎందుకు మంచిది కాదో కూడా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 67% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆర్ లివింగ్ ఇన్ రూరల్ ఇండియా, అండ్ యాజ్ పర్ ప్లానింగ్ కమిషన్ సో 22% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ లివింగ్ టుడే ఆల్సో ఇన్ బిలో పోవర్టీ లైన్. మరి వాళ్ళకి మనం ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వచ్చు, వాళ్ళకి మనం హెల్త్ ఎలా ఇవ్వచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45 days బేబీ ఒక వ్యాక్సినేషన్ తీసుకుంటే 9,000 రూపీస్ ఉంది ఇప్పుడు ఒక వ్యాక్సినేషన్, 9,000 రూపీస్. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ద సేమ్ వ్యాక్సినేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది ఫ్రీబీస్ అది ఫ్రీబీసే, అది ఫ్రీయే. మరి ఫ్రీబీస్ అగైన్స్ అన్నప్పుడు మరి ఆ బిలో పోవర్టీ లైన్ వాళ్ళకి ఎలా ఈ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అందుబాటులోకి వస్తుంది? మిడ్ డే మీల్ స్కీమ్. ఒక పేద విద్యార్థి ఏం చేస్తాడని అంటే వాళ్ళ నాన్న వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారంటే వీడు పనికి వెళ్ళాడు అనుకోండి, కాస్తో కూస్తో సంపాదన చేసుకొని వస్తాడు, దానివల్ల ఇల్లు గడుస్తుంది, మనం కడుపు నిండా తింటాం. స్కూల్కి వెళ్తే ఏమొస్తుంది? ఎప్పటికో ఉద్యోగం వస్తుంది, ప్రస్తుతానికైతే ఆకలికి పస్తుల్లే ఉంటాడు కదా. దాని బదులు మనం మిడ్ డే మీల్ స్కీమ్ పెట్టామనుకోండి, కనీసం భోజనం పెడుతున్నారు. మేము తినకున్నా కూడా మా అబ్బాయి అయినా మా కూతురు అయినా వెళ్ళి తినేసి వస్తుంది అక్కడ. సో భోజనం కోసం వెళ్ళిన విద్యార్థి అక్కడ క్లాస్ కూడా స్కూల్ కూడా విని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ మిడ్ డే మీల్ స్కీమ్ లాంటి ప్రోగ్రాంలు కానివ్వండి, ఇమ్యునైజేషన్ లాంటి స్కీమ్ ప్రోగ్రాంలు కానివ్వండి, ఫ్రీబీస్ ఎప్పటికైనా కూడా ఇంపార్టెంటే. ఎట్ ద సేమ్ టైం ఫ్రీబీస్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఓ కాన్సెప్ట్ ఉంది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఎకనామిక్ సర్వే 2022 దీని గురించి మాట్లాడింది. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇదేమని చెప్తుందనంటే ప్రతి ఇండివిజువల్ ఎవరికైతే ఓట్ హక్కు ఉంటుందో ఆ ప్రతి ఇండివిజువల్కి 2,500 రూపీస్ గవర్నమెంట్ ఇస్తుందన్నమాట ప్రతి నెల. సో అన్ని ఏవైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసేసి ప్రతి ఒక్క ఇండివిజువల్కి 2,500 రూపీస్ గవర్నమెంటే ఇచ్చేస్తుంది. సో ఆ 2,500 రూపీస్తో నువ్వు భోజనం చేస్తావో, లేకపోతే హెల్త్కి వెళ్తావో, లేకపోతే ఎడ్యుకేషన్కి వెళ్తావో నీ ఇష్టం. సో అలా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇస్తాను అని అందనమాట. ఇప్పుడు మనం ప్రతి ఒక్క సిటిజన్కి 2,500 రూపీస్ ఇచ్చామనుకోండి, అతన్ని డిమోటివేట్ చేసినట్టే కదా. అతను సొంతంగా ఇంకేం ప్రయత్నం చేయడు, ఎలాగైనా ఏది చేసినా సరే ఒక విలేజ్లో 2,500తోనే ప్రాపర్గా బతకొచ్చు, విత్ ఎవ్రీ సండే విత్ ప్రాపర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. సో ఆ 2,500 రూపీస్ నాకు వచ్చేసినాక ఇంకెందుకు నేను పని చేయాలి? నాకేం అవసరం? నాకు అన్ని ప్రభుత్వమే ఇస్తుంది. నాకు రేషన్ కార్డు ఇచ్చింది, ఇప్పుడు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కింద 2,500 రూపీస్ ఇస్తుంది, నాకు కిరోసిన్ ఇస్తుంది, నాకు షుగర్ ఇస్తుంది, నాకు మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ కింద ఆ ప్రోగ్రామ్ కింద అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి. కాబట్టి నేనెందుకు కష్టపడాలి, నేనెందుకు ఎఫర్ట్ పెట్టాలి?
సో మళ్ళీ పొలిటికల్ పార్టీస్ కూడా నేను ఇది ఇస్తాను, నేను అది ఇస్తాను, నేను ఇది ఇస్తాను అని చెప్పడం వల్ల ఎవరికైతే పొటెన్షియల్ ఉందో ఆ పొటెన్షియల్ వాళ్ళు కూడా లేజీనెస్కి అలవాటు పడే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఫ్రీబీస్ అనేది పనికిరాదు. సో ఈ కాంటెక్స్లో సో ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ద కంట్రీ, ద నెక్స్ట్ సివిల్ సర్వెంట్స్ ఆఫ్ ద కంట్రీ, రైట్ నౌ ద సివిల్ ఆస్పిరెంట్స్ ఆఫ్ ద కంట్రీ, సో మీ ఒపీనియన్స్ ఏంటో చాలా చాలా రోల్ ప్లే చేస్తుంది. సో మొదటిగా మనము ఫ్రీబీస్ ఉండాలి అన్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఒపీనియన్స్ తీసుకుందాం. ఎస్, ఫ్రీబీస్ ఎందుకు ఉండాలి అని అంటారు? The basic notion is that in order to have equality, there must be certain provisions to uplift the downtrodden people. So, in addition with the already existing schemes, we are giving certain other provisions to particularly vulnerable people in form of these freebies. For example, if we take the distribution of bicycles in the school, it will help the girl children and as well as boy child. We can take the parents are hesitating to send these children to the school because there is no protection to the girl after the sunset and all. So if there is this bicycle, it is useful for now, and it is also empowering the child that she can go and she can come. In that way she is getting educated in the school as well, and she is going to give back to the nation when she becomes an educated person, and she thus it helps in other ways also. And to support this also, and we have midday meal schemes and also other certain schemes where we can actually say that maternity benefits and all, women who are not self-dependent, for example, they are dependent on their spouses. So if there is any disturbances in the house, this woman can have the self-confidence that even if my husband does not support me, I can go out and live on my own by the support of the government and the schemes. Hence we support this freebies. ఏంటి మరి ఫ్రీబీస్ ఉండాలా ఉండకూడదా? There are many freebies which are misused also. So for example, we are providing tab for children. Are they using it effectively? While giving tab, we are compromising some other thing on which we could we could spend, right? So we are, for example, Bihar government is giving tablet. Yes. ఒక చిన్న కంప్యూటర్ లాంటిది. yes. So we have to make sure that freebie make sure the outcome is coming, right? So we have to keep some check on it, whether that is what is the output that is coming from the money we are spending freely on people. Otherwise it could be spent in some in other sector, or it may contribute to the growth in GDP also, because through freebies I don't think there is an immediate contribution to GDP. For example, these cycles and all, these children will be contributing to GDP after they were employable, right? We are providing even to people who are unemployed and they have graduation, we are providing freebies. But why are you not make sure that education is the standard of education is good in our country? See, if standard is good, there is no question of unemployment, right? So we have to check on other things also, which are the main causes for this unemployment or yes, exactly. So freebie should be given with some check if they are misused. Can you please anyone state the definition of development? Just I am asking definition. Right. In definition, for my point of view, development means constructing buildings or constructing something extra infrastructure in something else. That is not the development. The development which is related to a person or family, that is comes with an education and health. These two things which changes in our life, then entire your family and your surroundings, whoever they are. These two things plays main role in the present system, and this makes the development of country as well as development of entire citizenship, and we can contribute ourselves to the government and to the India. This is the form which I preserve, that this is the development. As per your answer, you are agreeing that providing fee definition itself telling that freebies is a agreeable thing for Freebie is not agreeable, but up to some extent it is there for some vulnerable people, but to some extent these freebies should not be given, because is a certain regulations compulsory given by the government at any cost. They are not throwing just like stones as like political turbine, like anything. They are confined as, for example, Telangana government is giving free tickets for all women, but it is giving for universal now. As you told, there are some conditions, but there are some freebies without any conditions also. Yes sir, there are some freebies also sir, but there are conditional freebies also sir. For example, in AP government, there if there is four-wheeler, they are not eligible for
any freebie. And Delhi government told that if anybody who crossed 200 watts current used in month, they are not eligible for freebies. Then there is no question that. Yes. So the point of this side is, so why we have to give them? In spite of that, we will develop them. We will give them skill. So they will only buy with their own money. That is the stand of this particular side, which I understood. Sir, then there is a concept called crew capitalism theory. Then what you talk about crew capitalism theory? Are you really confined for that? Capitalism theory ante? Crew capitalism theory అంటే గవర్నమెంట్ ఒక బిజినెస్ మ్యాన్ కానీ కెపిటలిస్ట్ని కానీ గవర్నమెంట్ పార్టీ ఆర్ అఫీషియల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇండైరెక్ట్లీ దే ఆర్ బ్యాకింగ్ దెమ్ ఫర్ దర్ పొలిటికల్ అడ్వాంటేజెస్ అండ్ గివింగ్ దెమ్ అన్ఫేర్ అడ్వాంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ we will take example as Anil Ambani, Rafale agreement. He is not even before he is not part of any Rafale missions, but Indian government refused HAL and 20,000 crores deal given to the Anil Ambani. Then what is the criteria taken by the Indian government and what considerations are taken by the Indian government to give that contract to Anil Ambani? సార్ నీడ్స్ వాంట్స్ అని రెండు వేరు కాన్సెప్ట్స్ ఉంటాయి సార్. నీడ్ అంటే బేసిక్, ఖచ్చితంగా రోటీ కప్పడం మకాన్. వాంట్ అంటే డిజైర్ సార్, లగ్జరియస్. నీడ్స్ వల్ల మనకి వాంట్స్ డెవలప్ అవుతాయి. సో నేనేం అంటానంటే హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ సబ్సిడీస్ ప్రొవైడ్ చేయాలి. దానివల్ల ఒక స్టాండర్డ్ వచ్చాక మనం రిఫ్యూజ్ చేయాలి. ఒక స్థాయి వరకు ఇవ్వచ్చు, ఆ స్థాయి దాటిన తర్వాత ఇవ్వకూడదు అని అంటారనమాట. తెలంగాణలో రైతు బంధు అనే స్కీమ్ ఉంది, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు ఇక్కడ. ఏ విధంగా అంటే ఫార్మర్ హూ ఓన్స్ ల్యాండ్ హీ ఈజ్ నాట్ ఫార్మింగ్ సార్, బట్ హీ ఈస్ గెటింగ్ మనీ ఫ్రమ్ ద గవర్నమెంట్. స్కీమ్స్ ఉన్నాయి, అది ప్రధానమంత్రి కిసాన్ అయినా సరే గవర్నమెంట్ అది. సో ఎవరైతే అగ్రికల్చర్ చేయకుండా కూడా వాళ్ళ పేరు మీద అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు. అతను అగ్రికల్చర్ చేస్తున్నారా లేదా అని క్రాస్ చెక్ చేయకుండా అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయని అంటారు. మిస్యూజ్ చేస్తారు. అయితే మనకు ఫ్రీబీస్ అనే కాన్సెప్ట్ అయితే కొత్త ఏం కాదు మనకి. ఇది యాక్చువల్లీ వచ్చి స్టార్ట్ అయింది మాత్రం ఇటలీలో స్టార్ట్ అయింది. డెమోక్రాటిక్ గవర్నమెంట్ని పీపుల్ ఎన్నుకున్న తర్వాత ఆ గవర్నమెంట్ అనేది కరెక్ట్ పని చేయకపోవడము ఇట్లాంటివి జరిగితే పీపుల్ రివోల్ట్ అనేది స్టార్ట్ అయింది ఇన్ 140 BCలో వీళ్ళు రివోల్ట్ జరిగిన తర్వాత పీపుల్ ఎగ్నెస్ట్ అయినారు. అప్పుడు గవర్నమెంట్ 2 మెజర్స్ తీసుకుంది సార్. వాళ్ళు తీసుకున్న 2 మెజర్స్ ఏంటంటే 2 మెజర్స్ తీసుకున్నది. 1 మెజర్ వచ్చేసి ఫ్రీ ఫుడ్ అని ఒకటి ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, ఇవి 2 ప్రొవైడ్ చేసింది సార్. పీపుల్ క్వశ్చన్ చేయలేదు ఇక, దాని తర్వాత క్వశ్చన్ చేయకుండా చేసేసినారు. ఇంతకుముందు మన బాలాజీ గారు చెప్పినట్టు ఏమిటంటే ఏపీ గవర్నమెంట్ ఏదో ఫ్రీ ఇస్తున్నదో అది ఓకే అని చెప్తున్నారు. కాకపోతే దానివల్ల స్టేట్ మీద ఎంత భారం పడుతుందని మనం ఆలోచించాలి. చక్కెర మీద ఎంత భారం పడుతుందో చెప్పాలి. 1.62 lakh crore భారం పడుతుంది సార్. వాళ్ళ ఆన్సర్ ఉంది బాలాజీ దగ్గర ఇక్కడ. ఎస్ ప్లీజ్ సార్, టోటల్ బడ్జెట్ ఆన్ 3 Fs ఫుడ్, ఫ్యూయల్ అండ్ ఫర్టిలైజర్స్ మీద ఖర్చు పెట్టింది టోటల్ ఇండియా గవర్నమెంట్ 22 and 23 ఫైనాన్షియల్ ఇయర్కి గాను 39,17,000 crores. బట్ ఫర్ సబ్సిడీస్ టు ఇండస్ట్రియలిస్ట్స్ వాళ్ళకి ఇచ్చిన ఇండస్ట్రియల్ ఇంటెన్సివ్స్ మాత్రం సార్, అప్పుడు వాళ్ళకిచ్చిన సబ్సిడీస్, వాళ్ళకిచ్చిన ఇన్సెంటివ్స్ వల్ల బర్డన్ కానిది కేవలం బేసిక్ నీడ్స్ మీద ఇచ్చిన దానికి బర్డన్ ఎలా అవుతుంది సార్? మనము గవర్నమెంట్ లోన్ మాఫీ చేస్తుంది కదా, ఆ మాఫీ చేసినటువంటి అమౌంట్ చాలా పెద్ద అమౌంట్. సో వాళ్ళకి ఇవ్వనప్పుడు బాధ, మరి ఈ ఫ్రీబీస్కి ఇచ్చినప్పుడు ఎందుకు బాధ వస్తుంది అని అంటున్నారు అన్నట్టు. ఎస్ సార్, ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ టికెట్స్ అని పెట్టినారు కదా, దానివల్ల లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ లేడీస్ అందరూ బస్సెస్కే వెళ్ళడం వల్ల ఆటో డ్రైవర్స్కి కూడా వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ సోర్స్ లేదు. యాక్చువల్గా వాళ్ళకి ఇన్కమ్ వాళ్ళు మొత్తం ఓన్లీ ఆటో డ్రైవింగ్ మాత్రమే చేస్తారు. అంటే ఇప్పుడు ఏదైతే ఫ్రీబీస్ అనేది ఈ బస్ టికెట్ ఫ్రీ ఇవ్వడం వల్ల ఎక్కువ మంది కూర్చుంటున్నారు అందులో, దాంతోపాటు ఇంకేమవుతుందనంటే ఈ ఆటో డ్రైవర్ యొక్క ఉపాధి కూడా లాస్ అవుతుందన్నారు. Sir, the main point here is who can afford the private transport, who can afford going by auto. They are occupying the place of people who really require that bus, you know. So ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి వీళ్ళ సీట్స్ ఆక్యుపై చేయడం వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అట్ ద సేమ్ టైం దే ఆర్ ఆల్సో ట్రబులింగ్. ఇప్పుడు
they can afford private. But why are you providing free? What is the necessity? Why are you wasting money? Right, the money provided to people who can afford can be used in some other development purpose, right? And you can avoid the crowdness in the buses also. It may lead to it will lead to some dangerous situations where major accidents can also happen. This is one example. And men also getting affected. Their places are also getting. ఆ ఫ్రీ బస్ టికెట్ బదులు ఇంకా లైక్ మనం ఎడ్యుకేషన్ లేకపోతే హెల్త్ డెవలప్మెంట్లో దాంట్లో యూజ్ చేసుకుంటే ఇన్కమ్ డెవలప్. మీరు ఏమంటారంటే ఫ్రీబీస్ అనేది పొలిటికల్ డ్రామా, అంటే పొలిటికల్ గెయిన్ కోసం, ఫర్ ద సేక్ ఆఫ్ పొలిటికల్ గెయిన్ సమ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ కమింగ్ అప్ విత్ ఫ్రీబీస్. ఎస్ సార్, ఫ్రీబీస్ అయినా రుణమాఫీ అయినా పొలిటికల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడే అవి చేస్తున్నారు, కానీ దాని తర్వాత అయితే చేయట్లేదు కదా సార్. ఇప్పుడు రుణమాఫీ అయినా 5 yearsలో 3rd yearలో చేయొచ్చు కదా సార్. 5th yearకి ముందు చేస్తున్నారు అని అంటే అది కూడా పొలిటికల్ బెనిఫిట్ కోసమే కదా సార్. దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. వాళ్ళ ఎలక్షన్ బెనిఫిట్ కోసం వాళ్ళు ఫ్రీబీస్ అయినా లేకపోతే రుణమాఫీ ఇలాంటివి ఏవైనా కానీ ఎలక్షన్స్ టైంలోనే చేస్తున్నారు కదా. అంటే దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఏదైతే ఫ్రీబీస్ ప్రొవైడ్ చేస్తున్నారో అది పొలిటికల్ బెనిఫిట్ కోసమే ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఒక లాంగ్ టర్మ్లో నిజమైనటువంటి బెనిఫిట్ ఏం పొందట్లేదు అని చెప్పేసి వాళ్ళు అంటారు. బాలాజీ విల్ గివ్ ఛాన్స్ టు హర్. 5 yearsకి ఎప్పుడో 5th yearలో చేస్తున్నారు అన్నాగా, మళ్ళీ ఫ్రీ బస్ అనే ఫస్ట్ నుండి 5 years వరకు కంటిన్యూ చేస్తుంది కదా సార్. 5th yearలోనే అమలు చేయలేదు కదా. 1st year నుండి అతను సీఎం గారు వచ్చినప్పటి నుండే అమలు చేశారు కదా, మరి దానికి ఏమంటారు మీరు? ఇన్ఫ్రంట్ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అట్లా కూడా చేయొచ్చు కదా. లోక్సభ తర్వాత మళ్ళీ రాదర్ దెన్ ఉమెన్కి ఫ్రీ టికెట్స్ ఇయ్య బదులు ఎడ్యుకేషన్ పైన హెల్త్ పైన కూడా స్పెండ్ చేయొచ్చు కదా సార్. ఉమెన్ ఎంపవర్మెంట్ పైన కూడా ఫోకస్ చేయొచ్చు కదా సార్. అది అవసరం లేదు ఉమెన్ ఫ్రీ టికెట్ అనేది. ఎవరైతే అఫోర్డ్ చేయగలరో, ఎవరైతే ట్రావెల్ చేయగలరో వాళ్ళు ఆటోమేటిక్గా అఫోర్డ్ చేస్తుంటారు. ఎస్ సార్, కొన్నిట్లల్లో ఫ్రీబీస్ అవసరం సార్. ఇప్పుడు మిడ్ డే మీల్ ఉంది సార్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది, అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, రైస్ గ్రెయిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సరే, కానీ అవి క్వాలిటీ ఉంటున్నాయా? డెఫినెట్గా ఉండట్లేదు సార్. లేకపోతే ఇంకా ఇప్పుడు ఆధార్ రేషన్ లింకప్ ఉండాలి అని అంటారు. ఎవరైతే వాళ్ళకి ఇంకా అవేర్నెస్ లేదో వాళ్ళకి అసలు రేషన్ కూడా అందట్లేదు సార్. కానీ ఏమంటున్నారంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇస్తున్నాము, ఇంత స్పెండ్ చేస్తున్నాము అని పైగా చెప్తున్నారు, కానీ అక్కడ క్వాలిటీ గ్రెయిన్స్ అనేది ఇవ్వట్లేదు సార్. దట్ ఈస్ మై పాయింట్. సార్, ఐ యాక్సెప్ట్ ద పాయింట్ అబౌట్ వాట్ హీ సెడ్ అబౌట్ ద స్టడీస్. బిఫోర్ గోయింగ్ టు ద ఆన్సర్ టు ద క్వశ్చన్, ఐ వాంట్ టు ఆస్క్ ద అపోనెంట్స్ వాట్ ఈస్ ఫ్రీబీస్, వాట్ ఈస్ మీన్ బై ఫ్రీబీస్. కెన్ ఎనీవన్ సే ద ఆన్సర్ వాట్ ఈస్ మీన్ బై? షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసం అని అతను చెప్పాడు కదా సార్. ఆర్బీఐ ఏమంటుందంటే ఏ పబ్లిక్ వెల్ఫేర్ మెజర్ దట్ ఈజ్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ చార్జ్ ఫర్ లాంగ్ టర్మ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్స్పెండిచర్ ఆన్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. అది ఆర్బీఐ ఇచ్చిన డెఫినేషన్ సార్. అది ఇందాక అన్నారు, వాళ్ళకి ఆన్సర్ ఇది సార్. తర్వాత ఎవరో 4 yearsకి 5 yearsకి అంటే పొలిటికల్ డ్రామాలా ఫ్రీబీస్ చేస్తున్నారని చెప్పిన వాళ్ళకి బాలాజీ సుబ్రహ్మణ్యం కేసులో సుప్రీంకోర్టే స్ట్రగుల్ చేసింది సార్. అకార్డింగ్ టు సెక్షన్ 123 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఇట్ ఈస్ నాట్ ఏ బ్రైబరీ అని సుప్రీంకోర్టు డైరెక్ట్గా చెప్పింది సార్. ఎస్ సార్, ఆర్బీఐ డెఫినేషన్ ఇచ్చింది సార్, కానీ వెల్ఫేర్ అనేది ఎక్కువ మెన్షన్ చేసింది సార్. ఫ్రీబీస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ టికెట్సే తీసుకుందాం సార్, అది డైరెక్ట్గా వెల్ఫేర్ అవుతుందా సార్? ఇట్స్ డెఫినెట్లీ నాట్. వీఆర్ సపోర్టింగ్ ఫ్రీబీస్ ఫర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సార్. అన్నెసెసరీ ఇప్పుడు లైక్ కొన్ని ఉన్నాయి సార్, బైస్కిల్ గర్ల్స్కి ప్రొవైడ్ చేసే కన్నా గర్ల్స్ని ఎంపవర్ చేస్తే వాళ్ళు డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా సార్. ఈక్వల్ ఎడ్యుకేట్ చేస్తే బాయ్స్ని గర్ల్స్ని వై దే అడిషనల్లీ షుడ్ డిఫెన్స్ ఫ్రమ్ బాయ్స్ అండ్ ఎవ్రీథింగ్. అదేదో ఇక్కడ స్పెండ్ చేసేది వాళ్ళ ఎడ్యుకేషన్ హెల్త్ పైన స్పెండ్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఏంటంటే డబ్బులు ఫ్రీబీస్ మంచిదే, కానీ ఎడ్యుకేషన్ హెల్త్ కాకుండా కొన్ని అన్నెసెసరీ మీద కూడా ఖర్చు పెడుతున్నారు. అన్నెసెసరీ కూడా అవసరం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ బైసికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్, ఫర్ ఎగ్జాంపుల్ బస్ టికెట్స్, ఇలాంటివి అన్నమాట. మరి అది కూడా ఎందుకంటే ఫ్రీబీస్ అన్నట్టు అన్నీ ఇవన్నీ వచ్చేస్తాయి మరి. Yes, sir. To that point, my answer is all these goods or whatever the government is providing, they'll enhance the skill mobility, sir. In future also, income opportunities perugutai. Even if they are having these laptops and all, they are not going in vain. They'll be useful in one or another point. And to the loan waiver point and all, we can state that as per the RBI reports, many farmers have
gained a lot of confidence, and also they are relieved from debt burdens. We are seeing all the farmers suicides and all, they have reduced, because we already regard that farmers are the backbone of the country. We are supporting them indirectly also. And to the question where this are being misused or being flown into other channels, and to that my answer is that it is left to the conscience of the person. If you are having enough money or amount in your bank balance, you have to not opt to those freebies or the schemes provided by the government, so that it will be benefited to the person who is already not having those. And as per the RBI, as my friend stated, it is particularly targeting at the targeted sections of the people, not all of them. And even in the constitution itself, all of them, that is the reason I took the example of universal basic income అంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే యూనివర్సల్ బస్ టికెట్ యూనివర్సల్. అంటే కొన్ని ఫ్రీ బీజెస్ ఏమయ్యాయంటే అవి యూనివర్సలైజ్ చేసేసారన్నమాట. రైతు బంధు యూనివర్సల్, ప్రైమ్ మినిస్టర్ కిసాన్ అది కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి కానీ రైతు బంధు అయితే యూనివర్సల్, దళిత బంధు యూనివర్సల్. అంటే ఇఫ్ ఈజ్ ఫ్రమ్ ఎస్సీ కమ్యూనిటీ హీ విల్ బి గెటింగ్ దిస్, ఈజ్ ఫ్రమ్ ఎస్టీ కమ్యూనిటీ హీ విల్ బి గెటింగ్ దిస్. మరి అలాంటి యూనివర్సల్ ఫ్రీ బీస్కి ఏమంటారు అన్నది వీళ్ళ ప్రశ్న. yes sir, freebies are generally, they are double-edged swords, sir. And as so you are said, accepting it double-edged sword. yes sir, but even they have accepted that freebies are required. We also state that they are required, because as we see in the constitutional provisions also, there are certain provisions to uplift certain grounds of people. In 15(3) provisions for women development, and also for the weaker sections. Why are these being provided particularly? Because we have to give the equality to all the sections. అసలు ఇది వచ్చిందే టు బ్రింగ్ ద ఈక్వాలిటీ. సో టేకింగ్ ఫార్వర్డ్ ఈ పర్టికులర్ ఇష్యూలోనే ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను నేను. ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ముందుకెళ్ళిందో క్లియర్ కట్గా ఇప్పటి వరకు చెప్పనటువంటిది చాలా క్లియర్ కట్గా చెప్పారు. యూనిఫామ్ సివిల్ కోడ్ మేము తీసుకొస్తాము అని చెప్తుంది. కొందరేమో యూనిఫామ్ సివిల్ కోడ్ పనికిరాదు అని అంటారు. సో ఆ పర్టికులర్ ఇష్యూను కూడా మనం మాట్లాడదాం. మీరు యూనిఫామ్ సివిల్ కోడ్కి ఫర్రా against, so why, please? There is a minute difference between freebies and welfare, sir. I think minute difference. Freebies and welfare is for needs, those who said earlier. Freebies for luxury, I think. Okay, freebies is for luxury, welfare is for basic needs. Yes sir, another question sir, at the same time what the brother said the way main freebies are that mainly government expecting the freebies. Okay, there is a two ways of expenditure. The first one is capital expenditure, the next one is related to expenditure. The government which is expertising in the capital expenditure, it will create the income in the future. That means if they అంటే ఏమంటున్నారంటే అదే ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పెడితే మనకి రేపు పొద్దున ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఆ డబ్బులు తీసి ఫ్రీబీస్కి పెడుతున్నారు అన్నదే నా యొక్క వాదన అని అంటారు. రిలేటివ్ దట్ మీన్స్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏపీలో 45 years అబౌవ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 15,000. అటువంటి వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ గవర్నమెంట్కి రావడానికి అటువంటి ప్రవేశపెడుతున్నారు. కానీ నెక్స్ట్ ఏమవుతుంది, యాజ్ యూజువల్ వాళ్ళు నిత్యావసర వస్తువులు అన్నిటిని వాటిని పెంచేస్తున్నారు. దానివల్ల ఎవ్రీ సిటిజన్ మీద ఇది భారం అవుతుంది. అట్ ద సేమ్ టైం దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. వాళ్ళ జనరేషన్ దట్ మీన్స్ వాళ్ళు లేక్ అవుతున్నారు. ఇది టోటల్గా కంట్రీ యొక్క ఎకనామిక్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి as soon as possible it is has to close the expenditure on the relative expenditure. సుప్రీం కోర్ట్ ఆల్సో చెప్పింది సార్ దీని మీద. గవర్నమెంట్స్ అనేవి ఎక్స్పెండిచర్ చేసేలా ఉంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మీరు ఎక్స్పెండిచర్ చేయాలి, విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ ద నేషన్. యూ డోంట్ డూ దట్ ఇన్ ద ఎక్స్పెండిచర్ ఇన్ ద రిలేటివ్ ఎక్స్పెండిచర్. మై స్ట్రైట్ పాయింట్ సీ టు మై కొలీగ్స్, what is your point on related to expenditure? Sir, as this is a debate, I want to give one answer to the person who defined what are freebies. Those definitions are on paper, but coming to the ground level, what is the actual happening is what we need to realize. That is what I want to. So is the reality ఏమంటారు కదా, రియాలిటీ ఏంటి? What is the outcome need to be, we have to keep some checks and balances on whatever we are like you are spending on freebies. We have to concentrate on the outcomes also parallel to freebies. Okay. Parallel to giving the money. ఓకే, అవుట్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని తగ్గట్టు అవుట్కమ్ వస్తుందా రాలేదా, మరి ఆ చెక్ ఉందా మరి ఫ్రీబీస్ మీద? Answer to that brother is that
ఎందుకు నెసెసిటీ బేసిస్ మీద ప్రొవైడ్ చేసే ఫ్రీబీస్ విచ్ ఇంక్రీజ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ రిసోర్సెస్ దానిలోంచి ఎందుకు తీసి పెట్టాలా? ఒకవేళ మనం అలాగే బ్రిడ్జెస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్సే డెవలప్ చేయాలనుకుంటే కార్పొరేట్ రైట్ ఆఫ్ నుంచి కానీ ఇన్సెంటివ్స్ గివెన్ టు ద హయ్యర్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ కానీ దాంట్లోంచి తీసియచ్చు. దాంట్లో నుంచి కూడా తీసియచ్చు, కానీ ఇది కూడా మరి ఇక్కడ నుంచి కూడా తీస్తున్నారు మరి. సార్ దట్ విల్ ఎక్కడైనా కానీ ఏ స్కీమ్ తీసుకున్నా కానీ కొంతమంది ఏదానికైనా ఎఫెక్ట్ అవుతారు సార్. బట్ ఇన్ లార్జర్ సెక్షన్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతారంటే హయ్యర్ సెక్షన్స్కి మనం ఎక్కువ ప్రొవైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అనేది ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సార్. అట్లానే మనకి మన ఇండియాలో తీసుకుంటే కేవలం 10% ఆఫ్ ది పీపుల్ ఓన్లీ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ఉంది సార్. బట్ 90% ఈజ్ ఇన్ఫార్మల్ సార్. నేను చెప్పడం కాదు సార్, అది ఇట్ ఈస్ గివెన్ బై ఎంప్లాయ్మెంటర్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇది ఇచ్చింది సార్ ఈ రిపోర్ట్. ఇంకా తర్వాత ఈ మన సిస్టర్ చెప్పిన దానికి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఈజ్ పొలిటికల్లీ డెమోక్రటిక్ ఎకనామికల్లీ రేషనల్ అండ్ మోరల్లీ అడ్వైజబుల్ అండ్ సోషల్లీ యాక్సెప్టబుల్ సార్. సార్ ఎకనామీ బేసిక్ థియరీ సార్ అది. అండ్ తర్వాత మనకి And to the question whether the basic requirements and luxuries are different, we have to question what are luxuries these days. For example, if we take mobile phone, it has become a requirement, more than requirement these days, because everything from the sunset to the sunrise, we are dependent on the mobile phones basically. We cannot actually, if we do also, there is very much requirement. And in these cases we cannot call these as luxuries, they have become necessities. ఇప్పుడు గవర్నమెంట్ మొబైల్స్ ప్రొవైడ్ చేయాలని అంటున్నారా వాళ్ళు? మరి అది ఎక్కడ లాజిక్ సార్? ఫుడ్ హెల్త్ ఎడ్యుకేషన్ హౌసింగ్ అవనేది బేసిక్ నెసెసిటీస్, అవి ప్రొవైడ్ చేయడంలో తప్పలేదు గవర్నమెంట్. ఇవి మొబైల్ అవసరమని చెప్పి అది ప్రొవైడ్ చేయడంలో అది కూడా కాదు. ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో తప్పేం లేదా, అది చాలా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అది సార్ హూ కెన్ నాట్ అఫోర్డ్, ఇప్పుడు అఫోర్డ్ చేయలేని పీపుల్ ఉన్నారు, పీపుల్ ఫ్రమ్ బిలో పవర్టీ లైన్. నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. కోవిడ్ టైమ్స్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి స్కూల్ మొత్తం ఆఫ్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయితే మొబైల్ ఫోన్స్ ఉన్నాయో ఫేస్బుక్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళకి కొందరు పిల్లలకి గవర్నమెంట్ పిల్లలకి మొబైల్ ఫోన్స్ హైయెస్ట్ స్మార్ట్ ఫోన్ కాకపోయినా మామూలు స్మార్ట్ ఫోన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల అదే కేరళ రాష్ట్రంలో ఆన్లైన్ క్లాసెస్ వినడానికి వాళ్ళకు సౌలభ్యమైందనమాట. సో దెర్ ఈజ్ బికాస్ ఆఫ్ దట్ మొబైల్ ఫోన్ ఓన్లీ ఫర్ 1 year కోవిడ్ టైంలో కూడా వాళ్ళకి చదువు అనేది వాళ్ళకి అందుబాటులో వచ్చింది. అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో మాత్రం ఉపయోగపడ్డది. కంటిన్యూ. ఎస్ సార్, దట్ ఈస్ మై పాయింట్ ఆల్సో. అండ్ మనం ఎందుకంటే దీస్ హ్యావ్ బికమ్ రిక్వైర్మెంట్స్ బేసికలీ. అండ్ వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్ క్వశ్చన్ బ్రదర్? ఇవ్వకూడదు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ అ పర్సన్ హూ ఈస్ కమింగ్ ఫ్రమ్ బిలో పవర్టీ లైన్. వాళ్ళ ఫ్యామిలీ డైలీ వేజ్ వర్క్కి వెళ్తే కానీ వాళ్ళకి ఫుడ్ ఉండదు. సో ఆ పర్సన్ హీఈస్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ స్కిల్ మోర్ దాన్ అ పర్సన్ హూ ఈస్ వెరీ రిచ్. సో ఇఫ్ నేషన్ వాంట్స్ టు యూజ్ హిస్ పొటెన్షియల్, ఇఫ్ హీ ఈస్ నాట్ గివెన్ ఎనీ ప్రశ్న ఏంటంటే ఆ పొటెన్షియల్ని ఫుల్గా వాడకుండా వాళ్ళని మనం లిమిట్ చేస్తున్నాం, వాళ్ళకి మనకు అలవాటు చేస్తున్నాం. Yes sir, because India's power lies within its people only, its demographic dividend itself. We are saying that population is a negative point, and to other extent it is also a positive factor. We have to use the potential of the people, and we are taking that from by giving them these mobiles. And there is no wrong in giving mobile phones or laptops, but there have to be certain limits. Sir, I had a question. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బస్సెస్ ఫ్రీ బస్సెస్ చేశాయి, తర్వాత డైలీ మనకు మీల్స్ పెడతారు ఫ్రీగా. అవి ఎలా అంటే డైలీ వేజెస్ ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు పెట్టాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, అందరూ వెళ్ళి తినేస్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీస్ కొంతమంది వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు కూడా సఫర్ అవుతారు. అలాగే గవర్నమెంట్ మీద కూడా బర్డన్ పడుతుంది అందరు తినడం వల్ల. ఇక్కడ మంచి పాయింట్ ఏమైందనంటే ఇప్పుడు 5 rupees భోజనం ఉంది, నిజమే. అబ్బాయి కాబట్టి మెన్ కాబట్టి టక్కన వెళ్ళిపోయి తినేసి రావచ్చు, కానీ ఫ్యామిలీ ఉంటుంది ఇంట్లో. మరి వాళ్ళ భోజనం పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి ఎవరు భోజనం తీసుకెళ్ళాలి? ఇతను పనిచేసి సంపాదిస్తేనే వాళ్ళు భోజనం చేస్తారు. అంటే అలాంటి సిట్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఎస్,
ఇప్పుడు డైలీ వేజెస్ వాళ్ళంటే వాళ్ళు మాత్రమే వెళ్ళి తినడానికి మనం అది ఓకే సార్, అది ఒప్పుకుంటాను నేను, అలా చూడొచ్చు మనం. ఇంకోటి ఏంటంటే ఈ పెట్టే మనం ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లోనే ఇఫ్ ఐఎమ్ నాట్ షూర్ ఒక 13-11 ఇయర్స్ పాప డ్రైనేజ్లో పడి చనిపోయింది. అలాంటి బ్యాక్వర్డ్ స్లమ్ ఏరియాస్కి కన్స్ట్రక్షన్స్కి వాడితే వాళ్ళ లైఫ్స్ సేవ్ చేయొచ్చు కదా. ఫ్రీబీస్ అండ్ వెల్ఫేర్స్ అనేది టూ ఉన్నాయి. దాంట్లో ఫ్రీబీస్ అనేది ఎవరికైనా అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉన్నది, ఎడ్యుకేషన్ ఎవరికైనా కంపల్సరీ. ఫ్రీబీస్ ఇప్పుడు మనం 2021 ఎలక్షన్స్లో మన ఇక్కడ తమిళనాడులో చూసుకుంటే టీవీస్, ఇది మంచి ఎగ్జాంపుల్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఎస్, ఇప్పుడు తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మిక్సర్ గ్రైండరు, కుక్కర్, అవసరం లేనివన్నీ ఫ్రీబీస్లో ఇస్తున్నారు సార్. వంట సామాను ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మరి దాన్ని ఏమంటారు? అయినా కూడా తమిళనాడు ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ జీడిపి ప్రొడ్యూసర్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కంట్రీ. దే ఆర్ నాట్ లైక్ దే ఆర్ వాళ్ళు ఊరికే అలాగా ఫ్రీ. అయితే దానికి నేను జవాబు చెప్తాను. ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, అందులో 10 మంది 10,000 సంపాదించారు, 90 మంది 10 రూపాయలు సంపాదించినా కూడా యావరేజ్ అయిపోతుంది. అలా జీడిపి పెరిగే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ ఇలాంటివి ప్రొవైడ్ చేయొచ్చు అంటారా సార్? అదొక్కటే కాదు సార్, ఇది తమిళనాడులో ఆల్రెడీ వాళ్ళు దే ఆర్ ప్రూవెన్ దట్ దే ఆర్ ఫార్ బెటర్ ఇన్ ఇండియన్ పర్ క్యాపిటా ఆల్సో సార్. ఇండియన్ పర్ క్యాపిటా ఈజ్ 30%, వైల్ తమిళనాడు పర్ క్యాపిటా ఈజ్ 90.2 సార్. ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ పార్టిసిపేషన్ ఈజ్ 19% ఇన్ నేషనల్ యావరేజ్, బట్ 38% ఇన్ తమిళనాడు సార్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ దట్ దే ఆర్ నాట్ గివింగ్ ద. సో వాళ్ళు ప్రాపర్గా వాడి వాళ్ళ ఎంపవర్మెంట్ కూడా జరిగింది, వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ కూడా బాగా ఉంది. దే ఆర్ సోషల్. టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ జార్ఖండ్. ఎస్, how whether Jharkhand developed because of freebies? Delhi sir, example. So as my friend told ki if any state or UT is practicing freebie, then he will be in deficit. But sir, as per CAG report 2019-20 noted that sir Delhi government revenue surplus of 7,500 crore. So this indicate that receipts are sufficient to meet expenditure sir. And another point sir ki that if a person is below poverty line, then he is very prone to that going into Naxalism or terrorism. Matlab so koncham appudu free, because of providing freebies there is a chance that he might get some requirements so that he will be not pushed into the left wing extremism loki vellakunda kuda avakashalu untayi anamata. Yes, ఇప్పుడు గవర్నమెంట్కి సిటిజన్స్కి అనేది రిలేషన్ వాళ్ళిద్దరికి మంచిగా ఉంటుంది కదా సార్. Sir, on that note, as my friend already stated that because of this study by Center of Policy Research has stated that positive impact on the voter turnout lo kuda there is a political awareness, and also regarding the voting, that is the right of a person, it has become an obligation due to all this, and there is also accountability on part of this because government has to perform certain things, and there is in turn from the people also. So there is a common platform where people as well as the government can exchange their ideas. సిస్టర్ చెప్పినట్టు ఫ్రీబీస్ చాలా అవసరం అని చెప్తున్నారు. ఓకే, ఇట్ ఈస్ రిక్వైర్డ్. బట్ వెల్ కమింగ్ టు స్పెషల్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, డిడ్ యూ అబ్జర్వ్ ఎనీబడి ఈవెన్ దేర్ ఈస్ నో టాయిలెట్స్ ఫర్ girl students in the government schools and government hostels where either Gurukulas or somewhere else? If they are providing much more freebies regarding free buses, how many of you have grandfather and grandmothers? Did you please raise hands? Yes. Yeah? Most of them. Okay, right. How many of you have also at least 2 acres of land? For your grandfather or your grandmother, that whatever the pension they are going to give 2,500 or 3,000, is it required? It is not required, because if he is getting the pension in that way, he is going to somewhere, because I don't want to say, he is going to, and he is using, is wasting the money, liquor. He is wasting the money as well as he is spoiling his family's health as well as his health. This is not required, which is not required, because his grandson or his son or someone else, either his daughter, they are well much performing economic activities. Either they are doing jobs or they are doing business. They are in somewhere settled in foreign countries, which that pension is not required. If you are going to provide such kind of freebies regarding government schools. చాలా మంచి పాయింట్ లేవనెత్తారు. ఏంటంటే పెన్షన్నే ప్రశ్నించారు.
సీనియర్ సిటిజన్స్ పెన్షనే అవసరం లేదు. సీనియర్ సిటిజన్స్ ఒక పెన్షన్ కానివ్వండి, డిజేబుల్డ్ పెన్షన్ కానివ్వండి, ఇప్పుడు సింగిల్ ఉమెన్ పెన్షన్ ఉంది. సో పలు రకాలైనటువంటి పెన్షన్స్ ఉన్నాయి. మరి అవి ఇవ్వచ్చా? మోర్ ఓవర్ డిజేబుల్ పెన్షన్స్ కూడా హూ ఆర్ రియల్లీ డిజేబుల్ దే ఆర్ నాట్ డిజర్వ్ టు గెట్ ద పెన్షన్. మీరు మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఇఫ్ యూ అబ్జర్వ్డ్ హూ ఆర్ రియల్లీ డిజర్వ్ విత్ ఫిజికల్ డిజీజ్ దే ఆర్ నాట్ గెటింగ్, హూ ఆర్ నాట్ డిజర్వ్ దే ఆర్ గెటింగ్ విత్ ఫేక్ సర్టిఫికేట్స్ దే ఆర్ గెటింగ్ ద పెన్షన్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఇన్ అవర్ సిస్టమ్. లూప్ హోల్స్ ఉన్నాయి. మరి ఈ పెన్షన్లు ఇవ్వాలా వద్దా? ఇవ్వద్దని అంటున్నారు. అంటే టార్గెటెడ్ పాపులేషన్ మాత్రమే ఇవ్వాలి. అండ్ మోర్ ఓవర్ దేర్ చిల్డ్రన్స్ ఆర్ దేర్ grandchildren, they are involved in economy more than 5 to 7 lakhs of economy they are earning per year. So which is not required for them to give these kind of freebies, and instead of giving these freebies we can invest in education as well as health. One of our sisters said giving tabs, and that is a very good idea, giving tabs to the school students who are below poverty, underprivileged. It is very good idea to give the tabs, because if he get knowledge of technical knowledge, he can serve India, because we can use his potentiality. This is a very good idea. But giving some kind of freebies like a free bus, like we can say Raitu Bandhu, and even central government also providing farmers for some 2,000 rupees for every season. This is also not required, because below 2 acres land if you are going to give, it is much more better. But above 2 lakhs, what is the use of getting? And moreover, you are making entire youth to become as a unpotentiality, because they are not going to, they are ready. I have seen number of students as of my age and below my age, they are saying I have something that I will get, and they are very afraid that why we should involve in working in economy. What is our role? Why we should work? As our brother said, first of all, talking about pensions are brought by our Telugu person N.T. Ramarao, okay? And present society, we are living in nuclear family, not joint families, sir, that their children will support their children పట్టించుకోపోతే that will be useful, no sir, for grandparents or అందరూ పట్టించుకోవాలని లేదు. Yes, 90% of the children are not taking care about their parents. yes sir. That's why we are seeing rise in old age homes, etc. And that's my question to them, మరి sir. అంటే ఇక్కడ పెన్షన్ యూనివర్సల్ గా ఇస్తున్నారు అన్నది ప్రశ్న. ఓ వెరీ గుడ్ పాయింట్. అంటే ఏమంటున్నారంటే పెన్షన్ కోసం వాళ్ళు మళ్ళీ కొత్తగా వస్తున్నారు అన్నట్టు, ఆ పెన్షన్ డబ్బుల కోసం. వెరీ వెరీ గుడ్ అనాలిసిస్. One thing our brother said that most of our families are nuclear families. What is our exact motto of the India? భిన్నత్వంలో ఏకత్వం. We are all people come to be unite. Even if suppose let me take an example, at present we are in academy, we are all one people unite to be form as a Vishnu Sir or Vishnu Academy. That's what the main intention of a educational institution or a city or a family, either in India. Why we are breaking up our unity? We should not break it. First of all, we try to understand we are the one. Why don't you people don't deserve that? It is our, in present we are going to election also, we are one to vote. You are not getting that exact point, people. Most of the educated people are not going to the vote. We have to vote. That is your right. బ్రదర్ చెప్పినట్టు బ్రదర్ యొక్క ఇంటెన్షన్ని అతను అపోజ్ చేస్తున్నాడు. మరి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండాలనుకున్నప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండాలనుకున్నప్పుడు అతను గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ని, ప్రైవేటైజేషన్ అపోజ్ చేస్తున్నట్టు కదా. మరి అతను డెవలప్మెంట్ గురించి ఎందుకు? You mentioned about RBI, right? Actually, there RBI is definition of freebies. Yes, sir. And even mentioned that RBI supported freebies. But the same RBI governor has stated that by 2026, the depth GSDP of some states like Punjab, Rajasthan and Bihar, West Bengal and some parts of Kerala also and others going to be 35%. So what about this? And the main reason for this are subsidies, freebies. సో ఇంకోటి నేనే తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, వెనుజువేలా అనే కంట్రీ నౌ ఇట్స్ ఎ ఫెయిల్డ్ కంట్రీ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫ్రీబీస్. అది కూడా వాస్తవమే. అలాంటి కంట్రీస్ కూడా ఉన్నాయి. మళ్ళీ కెనియా, తంజానియా అనే కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళకి ఫ్రీబీస్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు ప్రాపర్గా ఎలివేట్ కూడా అయ్యారు. సో అంటే ఆ ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ని ప్రాపర్గా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ, రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఫ్రీబీస్ ఇస్తే మంచిదేనా, లేకపోతే బ్లాంకెట్ బ్యాన్ ఉండాలా, ఏమంటారు? Sir, actually I have to continue this. అలాంగ్ విత్ దిస్ యాక్చువల్లీ ఇంకా ఏం చెప్పారంటే దీనివల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా దెబ్బతింటున్నాయి, విచ్ ఈస్ లైక్ కంప్లీట్లీ అండర్ డెవలపింగ్ అవర్ స్టేట్స్. ఐ మీన్
యాక్చువల్గా మనం ఫ్రీబీస్నే డెవలపింగ్ కోసం వాడుతున్నామని మెన్షన్ చేశారు. బట్ దిస్ ఇస్ రెసిప్రోకల్. ఐ మీన్ ఫ్రీబీస్ ఇవ్వడం వల్ల ఫ్యూచర్లో ఫ్రీబీస్ ఇస్తే డెవలప్మెంట్ అవుతుందని అంటారో కాదు, ఫ్రీబీస్ ఇస్తే డెవలప్మెంట్ కాదు. As an economy point of view, as an investment point of view, these are really upholding us, backholding us. So because of capital investment జరగకుండా ఓన్లీ దీని మీద ఫోకస్ చేయడం. And there are even like separately money only freebies కి పెట్టడం కోసము వేరే ఇన్వెస్ట్మెంట్స్, ద ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు లేదా ఇంకేమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అది మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. Sir, India being a democratic country, elections are very important. So using these freebies, are we not, deviating the main goal of, are we choosing the right government which will provide us development? డెమోక్రటిక్ సిస్టంలో మంచి గవర్నమెంట్ని చూస్ చేసుకోవాలి. ఈ ఫ్రీబీస్ అనే మాయలో పడి ఏ గవర్నమెంట్ అయితే ఏంది నాకైతే ఇస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇందాకే నేను దానికి ఆన్సర్ చెప్పాను సార్. సుప్రీంకోర్టు బాలాజీ సుబ్రహ్మణ్యం కేసులో అదే సార్ స్ట్రక్ డౌన్ చేసింది. ఇట్స్ నాట్ ఏ public drama, it's actual thing is not, and it's nothing but people are getting corrupted. Yes, see, even constitution has everything like India should be like this, India should be like that. That's true, but are we achieving that through our system and the ways we are following? Are we able to achieve that, the points in the books and laws? Yes, we are. We have to talk about that. See, not only the statements and laws in the book, we have to. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. తెలంగాణ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏమన్నారంటే ఒకరేమో పెన్షన్ 2500 ఇస్తానన్నారు, ఇంకోరేమో 3000 ఇస్తానన్నారు అన్నట్టు. అంటే అది ప్రైస్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. మరి అలాంటి పరిస్థితికి వచ్చాం మనం ఫ్రీబీస్ ఇవ్వడం వల్ల. Particular freebies also, we do not support certain freebies. For example, like in case of elections only, we see the distribution of alcohol and all. We do not support all those things. As you said, you already have supported that freebies are required, and in this point of yours, and we can say that government will be accountable to people. They'll be anyways working for the people. The main idea is they have to work for the people. They'll be elected on that basis and they'll work for it. Until there is perfect accountability, I don't think freebies will be of. But let's be optimistic. It will happen. Actually, sir started a discussion whether we doesn't want freebies at all. You gave some statement. So we are not completely saying that freebies should not be there. Freebies will turn into a duty of the government in some emergency cases. You mentioned like during COVID, phones were given. So that is duty of the government. It will not come under freebie. So freebies are those which are yes, exactly. So if it is necessary, then it should be given. That is a duty of the government. That is why they are to serve people and to అంటే అది ఎలా వచ్చి అంటే ఇప్పుడు 2021లో ఇచ్చాము కాబట్టి 2020లో ఎలక్షన్స్లో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక మొబైల్ ఫోన్ ఇచ్చారు, మీకు 2 మొబైల్ ఫోన్లు ఇస్తానని అంటారు. మరి అలా అయినప్పుడు ఈ రెవెన్యూ అంతా దేనికి వెళ్ళిపోతుంది అని అంటే ఈ మొబైల్ ఫోన్ we are misleading. Actually we are misleading the students. Now actually they don't require tabs and mobiles and all. So by giving tabs now, continuing that freebies, we are misleading. But they require now, and children. I think they require, because we are seeing online classes and all. Even my brother, he is using. See, we cannot completely ignore the unless requirement. and until it is used to its full potential. Yeah, it depends on the individual how he'll use it. It is left to his conscience. నువ్వు వేస్ట్ చేసుకుంటా అంటే వేస్ట్ చేసుకో అంతే. కానీ అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ యూ హ్యావ్ టు వేస్ట్ ద స్టేట్ గివెన్ థింగ్స్, బట్ ఇట్ హ్యాస్ టు బి ద ఇన్ ద మైండ్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ యూజింగ్. అంటే యాజ్ ఆల్రెడీ స్టేటెడ్, rather than consign the development in the in the paper and the number should show the use. So that is what my point is. Okay, I accept. And recently an education survey conducted, sir. In that basic numericals also 9th 8th standards they are not doing, sir. What is the providing benefit సో of స్టాండర్డ్స్ కూడా లేనప్పుడు ఈ ప్రొవైడ్ చేస్తే ఏమొస్తుంది అన్నది ప్రశ్న. స్టాండర్డ్స్ కూడా పెంచాలి ప్యారలల్గా. అయితే స్టాండర్డ్ పెంచితే ఏమవుతుందంటే డబ్బులు అటు వెళ్తాయి, ఫ్రీబీస్ ఉండవు. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తీసుకుంటే ఫ్రీబీస్ ప్రొవైడ్ చేసి రోడ్లు వేయడం మానేశారు, ఎందుకంటే రోడ్లకు డబ్బులు లేవు ఇప్పుడు. సో అలా ఒక దానికి మనం ఫోకస్ చేయడం వల్ల ఇంకోటి దెబ్బతినే అవకాశం ఉందని. స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు సార్. మరి అప్పుడు ల్యాప్టాప్లు టాబ్లెట్లు ప్రొవైడ్ చేసి లాభం ఉంది. దట్ ఈస్ వాట్. మరి అట్లాంటప్పుడు ఏపీ గవర్నమెంట్కి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ గివెన్ బై నీతి ఆయోగ్లో
విచ్ క్రాస్డ్ ద కేరళ యాక్సెసిబిలిటీ టు ద ఎడ్యుకేషన్ అని నీతి ఆయోగ్ ఎలా ఇస్తుంది సార్? సార్ నేను పర్టికులర్ ఏపీ గురించి చెప్పలేదు, జనరల్గా చెప్తున్నాను సార్. దాన్ని జనరల్ మీన్స్ కేరళ ఆల్సో డూయింగ్ గుడ్ ఇన్ ఎడ్యుకేషన్. బీహార్ cycling, giving cycles to girl child is it decreases the dropouts of girl child. There are many accepts, sir. In Delhi government also providing free education in best quality, increased the literacy rate very vast way. There are many more. One more example is there whereby political parties told that if you are not going to vote for our political party, your pension will cut. Do you know this example? So what happened, it became a compulsion for the poor people that my pension will not come after the election, so they started voting. So they are blackmailing, the political parties are blackmailing by showing freebies. అదే విధంగా పొలిటికల్ పార్టీస్ ఇది అని చెప్తున్నాయి కదా సార్, మేము డెవలప్మెంట్ కోసం మేము ఎంఎస్ఎంఈస్కి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం, ఇంటెన్సివ్స్ ఇస్తున్నాం, ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తాను, డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తాం, ఇవన్నీ చేస్తూనే ఫ్రీ బీస్ ప్రొవైడ్ చేస్తుంది కదా సార్. అలాంటప్పుడు ఇంకోటి 200 యూనిట్ల వరకు ఎలక్ట్రిసిటీ బిల్ లేదు. ఇలాంటివన్నీ ఉన్నాయి కదా సార్. ఓన్లీ ఫ్రీ బీస్ మీదే కాన్సన్ట్రేట్ చేయట్లేదు కదా సార్. అది కూడా ఫ్రీ బీస్ 200 యూనిట్ల వరకు ఎలక్ట్రిసిటీ బిల్ లేదంటే ఫ్రీ బీసే కదా. అంటే నేను సబ్సిడీస్ ఆన్ MSMEs industries also they are అలాంటివి కూడా ఉన్నాయి ఫ్రీ బీస్ లో కొన్ని. The students who are getting the laptops and mobile phones, are they really using for the classes? I saw the many of the people, many of the students, they are using for it the TikTok, PUBG games, all these things. They really don't know how to use the mobile phone for the education purpose. So they don't know how to use it. The teachers, they are really not knowing the how to tell the apps, how it is useful for the students, and how they are really don't know, sir. Come to the teachers, they don't know what is this app. They just go to the means it is pre-installed and they are providing it, and they tell the students that use it, and tomorrow 9 o'clock we'll be starting the class. But are they really using it? So when you come to the students, majority people they are misleading it. సో మనం మొబైల్ ఫోన్స్ ఇలాంటివి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నాం తప్పదారిలో వెళ్ళడానికి. Yes, we should train them how to use it, and it is not necessary, sir. Actually electronic devices are not necessary. అంటే in the lab session we can train them. What conclusion is been given is, అంటే వెరీ బేసిక్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్కి అయితే మనం ఇవ్వచ్చు, అది కూడా కేటగరైజేషన్ చేసి యూనివర్సల్ ఫ్రీబీస్ ఇవ్వకుండా. కానీ ఏవైతే ల్యాప్టాప్స్ కానివ్వండి, ఇలాంటివి కానివ్వండి, వాటి మీద పెద్ద మొత్తంలో ప్రైజెస్ ఎక్కువ అవ్వండి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసే బదులు గ్రాస్ రూట్ లెవెల్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ప్రైమరీ స్కూల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మళ్ళీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని అంటాం. అదే కాంటెక్స్ట్లో తీసుకొని మనం వే ఫార్వర్డ్కి వెళ్తూ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడు మేనిఫెస్టోలోనే వచ్చేసింది. ఫ్రీబీస్ అనే ఏదైతే స్కీమ్స్నో తీసుకొచ్చిన విధానం కరెక్ట్ సార్. 1951లో మనకు ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన విధానం అనేది కరెక్ట్. ఫ్రీ మీల్స్ అని చెప్పేసి, ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి తీసుకొచ్చిన విధానం అనేది కరెక్ట్. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న పొలిటికల్ పార్టీస్ ఏదైతే చూసుకుంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు మనం ఈ తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 3,500 అని కానీ, వాళ్ళు 4,000 అని చెప్పడం కానీ, మనం వెల్ఫేర్ మీద స్పెండింగ్ చేయకుండా ఈ స్కీమ్స్ మీద స్పెండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే రూట్స్ ఏపీలో కానీ టీఎస్లో కానీ వేరే స్టేట్స్ ఎక్కడైనా మనము ఏదైతే స్కీమ్స్ మన ఈ ఫ్రీబీస్ మీద స్పెండ్ చేసేది ఈ వెల్ఫేర్ మీద స్పెండ్ చేస్తే మనం ప్రజెంట్గా చూసుకుంటే సార్ కేరళలో లిటరసీ రేట్ ఈస్ హై ఉంది, చాలా ఎక్కువ ఉన్నది. కాకపోతే ఎంప్లాయ్మెంట్ లేనిది ఏం సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయి, అది కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ రావడం ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అనేది పెరుగుతుంది. లిటరసీ రేట్ హై ఉన్నది, కాకపోతే గ్రోత్ లేనిది ఎందుకు? దెర్ ఈజ్ నో యూజ్. కేరళ నుంచి చాలామంది అరబ్ కంట్రీస్కి వెళ్తున్నారు ఎంప్లాయ్మెంట్కి, దానికి క్వశ్చన్. అండ్ ఈ ఏదైతే స్వీడన్, ఫిన్లాండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్లో ఉన్న కంట్రీస్ ఏంటంటే వాళ్ళు స్కీమ్స్ మీద ఈ ఫ్రీబీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వెల్ఫేర్ మీద స్పెండ్ చేస్తున్నారు. దాని ద్వారా వాళ్ళు ప్రతి దాంట్లో టాప్ ఉండడం కానీ. అంటే ప్రతి ఫ్రీబీ వెల్ఫేర్ కాదు, ఎవ్రీ ఫ్రీబీ ఈజ్ నాట్ ఏ వెల్ఫేర్. To answer to that question when friend has posed, ఏంటంటే whether children are using it correctly, we also have parental control in those tabs and all which are given in the schools, and also teachers ki knowledge ledantunnaru. Yes, it is accepted fact because
మనం ఆల్రెడీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు వీ డూ నాట్ హ్యావ్ ఆల్ దిస్ యాక్సెస్ టు దీస్ మొబైల్ ఫోన్స్ అండ్ ఆల్. ఇప్పుడే నేర్చుకుంటున్నాం. ఇన్ దిస్ ప్రాసెస్ విల్ గెట్ అక్వైంటెడ్ టు ఇట్. సో దెర్ ఈస్ నథింగ్ రాంగ్. అండ్ మన ఫ్రెండ్స్ చెప్పినట్లు ఎకనామిక్ గ్రోత్ అంటే అమర్త్య సేన్ ప్రకారం ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ విచ్ ఇన్వెస్టెడ్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ ఏ సస్టైనబుల్ అండ్ అనెథికల్ సార్. విచ్ ఈజ్ నాట్ ఇన్వెస్టెడ్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ అనేది అనెథికల్ సార్. కాబట్టి ఇట్ ఈస్ కంపల్సరీ టు ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సార్. ఏదైనా కావచ్చు సార్. సార్ నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ పర్సంటేజెస్ ఆఫ్ అమౌంట్ ఖచ్చితంగా ఉంటారు సార్. బట్ ఇట్ విల్ గివ్ ఫ్రూట్స్ టు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సార్. అది మనకి చాలా నెంబర్స్లో మనకి ప్రూవ్ అయినాయి సార్. హెల్త్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, తర్వాత హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ వర్క్ ఫోర్స్లో కానీ మనకి ఇవి నెంబర్స్గా ప్రూవ్ అయినాయి సార్. బట్ నా క్వశ్చన్ ఒకటి సార్ ఏంటంటే, మన సగటు ఇన్కమ్ డబల్ చేయాలంటే ఇండియాలో 18 years పడుతుంది సార్. బట్ 2011 నుంచి ఇప్పుడు వరకు టిల్ డేట్ తీసుకుంటే 2011లో మన బిలియనియర్స్ వచ్చేసి 53 members ఉంటే యాజ్ పర్ నో ఈజ్ 140 సార్. వితిన్ 10 years దే ఆర్ ట్రిపుల్. బట్ దెర్ ఈజ్ నో డబల్ వీ కెనాట్, మనం ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ని డబల్ చేయలేకపోతున్నాం సార్. ఇట్ విల్ టేక్ లాంగర్. బట్ వీఆర్ థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బిలియనియర్స్. బట్ వీఆర్ నెగ్లెక్టింగ్ ద హ్యూమన్. సో రిసోర్స్ అంతా ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అయిపోతుంది. దానికి అడిషన్గా ఇంకోటి యాడ్ చేస్తాను నేను. ఒక కొత్త చట్టం రాబోతుంది, ఇన్హెరిటెన్స్ యాక్ట్ అని. ఇన్హెరిటెన్స్ యాక్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక $100 billion నేను ఎర్న్ చేస్తే 45% విల్ గో టు మై చిల్డ్రన్ ఇఫ్ ఐ డై అండ్ 55% విల్ బి గివెన్ టు ద గవర్నమెంట్. సో అలా చేయడం వల్ల, అలాంటి చట్టం తీసుకురావడం వల్ల, ఏదైతే అమెరికాలో ఆల్రెడీ ఉందో మరి ఇండియాలో అలాంటి చట్టం తీసుకురావడం వల్ల మంచిదా చెడ్డదా అని కంటిన్యూ చేసుకుంటే, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ దే మైట్ బ్రింగ్ దిస్ పర్టికులర్ లా అని చాలా బయట ఉందన్నమాట. సో ఆ కోణంలో నుంచి నేను చెప్పేది, మరి ఇన్హెరిటెన్స్ లాస్ ఇలాంటి చట్టాలు మంచివా చెడ్డయా అని అంటే మరి ఉండాలి సార్ అనేవాళ్ళు ఎవరు? 100% of his property, 55% is given to the government of India and 45% to the his children's. Sir, my point of view, it is very good, sir. Why? Because I can take one example like Mukesh Ambani. Let me take. Suppose he has been earned number of crores. Because while contributing is 55% of amount to the government of India, if you government of India use it is properly while investing in health, education. These two things is the main, sir, to any person to upgrow from his poverty. So this is the very best and good idea which if it come into an existence. వెరీ గుడ్. ఎవరు కాదంటారు దీన్ని? నేను మళ్ళీసారి రిపీట్ చేస్తున్నాను. ఇన్హెరిటెన్స్ లా అంటే, ఇన్హెరిటెన్స్ చట్టం అంటే ఏంటంటే, ఇప్పుడు 100 rupees నేను సంపాదిస్తే, నేను చనిపోతే ఇంతకుముందు 100 rupees నా పిల్లలకు వచ్చేది. ఇక ముందు ఆ చట్టం కనుక వస్తే 45 రూపాయలు మాత్రమే పిల్లలకు వస్తుంది. 55 rupees విల్ గో టు గవర్నమెంట్. సో మన ఫ్రెండ్ ఏమన్నాడంటే అది చాలా మంచిది, అలాంటి తీసుకురావాలి, అలా మనీ అంతా ఒక దగ్గర కాన్సన్ట్రేట్ కాకూడదు, అది రీడిస్ట్రిబ్యూట్ అవ్వాలి అని చెప్పేసి మన ఫ్రెండ్ అంటున్నారు. ఎస్ మేడం. ఎస్ సార్. బ్రదర్ చెప్పినట్టు ఏంటంటే, ఇఫ్ దేర్ ఆర్ బిగ్ షార్ట్స్ దే విల్ నాట్ బీ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్స్. వాళ్ళ హెయిర్స్ కూడా దే విల్ బీ ఇన్హెరిటింగ్ 45% అంటే ఇట్ విల్ బీ ఇన్ crores. So they will not have any problem. If we take a person from middle class and below middle class or below poverty line, they will struggle a lot, sir, because Indian typical society lo parents etla untadante, they will savings will be more instead of expenditure. Even we do not invest in luxury goods, we only use on basic requirements if we observe also. And if ఒకవేళ ఇది వచ్చిందంటే పేరెంట్స్ విల్ బీ హ్యావింగ్ దట్, అరే నేను ఎట్లాగో సంపాదించినా కానీ నా పిల్లలకి హెయిర్స్కి ఇట్ విల్ నాట్ బీ గోయింగ్, వై టు వేస్ట్, ఇంకా నేను సంపాదించి దేనికి, నా పిల్లలకి పోయినప్పుడు నేను సంపాదించి దేనికి, ఇట్ విల్ బీ గోయింగ్ టు గవర్నమెంట్. ఇస్ దిస్ వై ఐఎమ్ వర్కింగ్ ఫర్ డిమోటివేషన్? ఎస్. ఇండియన్ పాపులేషన్లో చూసుకుంటే ఇప్పుడు 2% ఆఫ్ ద ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు రిచ్లో ఉన్నారు. 98% ఆఫ్ ద పీపుల్ ఎవరి దగ్గర అయితే మిడిల్ క్లాస్, మన ఇండియా వచ్చేసి మిడిల్ క్లాస్ ఉన్నది, వీళ్ళ దగ్గర ఉండాల్సిన అమౌంట్ మొత్తం 2% పీపుల్ దగ్గర ఉండిపోయింది సార్.
2% పీపుల్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర సర్టెన్ 100 crores ఉంది నా దగ్గర. 100 crores దాంట్లో 55 crores వెళ్ళిపోతే 45 crores రిమైనింగ్ ఉంటుంది. దాంతో నాకేం ఫరక్ పడేది. అదే ఒక కామన్ మిడిల్ మ్యాన్ దగ్గర ఉన్నది ఒక 100 రూపీస్లో 55 రూపీస్ తీసుకున్న తర్వాత 45 రూపీస్తో వాడు ఏం చేయగలుగుతాడు సార్. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనము ఈ ఏదైతే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉన్నదో మిడిల్ క్లాస్లో ఏంటంటే వాళ్ళు పూట తినరు ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో తినకుండా కండిషన్ పెట్టామనుకోండి, 10 లక్షలు యాన్యువల్లీ ఎవరైతే ఎర్న్ చేశారో లేకపోతే వాళ్ళ ప్రాపర్టీ 1 కోటి రూపాయలు దాటిందో వాళ్ళకి మాత్రమే చట్టం వర్తిస్తుంది, 1 కోటి రూపాయలు కింద ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు అన్నారు అనుకోండి. అప్పుడు సార్ మన ఇప్పుడు ఏదైతే ఉందో మనలు ఏంటంటే మన ట్యాక్సే సరిగ్గా పే చేయరు సార్. ట్యాక్స్ పే చేయడానికి మనలు ఇంత కష్టపడిపోతారు. అట్లాంటిది మనం ఏదైతే సంపాదించిన ట్యాక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం సంపాదించిన ఏదైతే ఉందో ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్కి ఇవ్వాలంటే ఎట్లా ఒప్పుకోరు. సో ఎనీవన్ విల్ సపోర్ట్ ఇట్? Like rather than supporting, sir, here the main intention behind this is good only, because it will keep a check on accumulation of wealth in first few people. It will help as they supported freebies, those can be implemented without any doubt or something, because government will have more money, so they can distribute cookers, everything they can give to everyone. But coming to the practical implementation, is this possible? Even Mukesh Ambani don't want to lose even 1 crore of his money because he earned it. Everyone will be స్వార్థంగానే ఉంటారు ఎవరైనా. So rather than thinking whether it is good or not, I say it is not practical. It's not practical. Yes, and it is it's a strategy of a politician in declaring it. ప్రాపర్టీ అనేది మోస్ట్లీ ఫ్యామిలీ మొత్తం కష్టపడింది ఉంటుంది సార్. మోస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ మై గ్రాండ్ మదర్స్ ప్రాపర్టీ, ఆల్ మై మామాస్ వర్క్ హార్డ్ టు అక్యూములేట్ దట్ ప్రాపర్టీ. ఇఫ్ దిస్ లా విల్ ఎన్ఫోర్స్డ్, దే విల్. ఎనీవన్ సపోర్టింగ్ ఇట్? సార్ దీనివల్ల మీరు ముందు చెప్పారు యాక్చువల్లీ సర్టెన్ అమౌంట్ ఉంటే సర్టెన్ ప్రాపర్టీ ఉంటే దానిపైన వాళ్ళకి వర్తిస్తుంది అని. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో ఇట్ విల్ బీ మోటివేటెడ్ ఫర్ చిల్డ్రన్. యాక్చువల్లీ చాలా కేసెస్లో మనం చూస్తాం ఎవరికైతే పేరెంట్స్ బిజినెస్ ఉంటుందో children instead of living their life they will be supporting, and this will be result in unemployment literally ga. I mean వాళ్ళ ఫాదర్ ఆ షాప్లో పని చేసినప్పుడు ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ఈ పర్సన్ హెల్ప్ చేసినప్పుడు కూడా అంతే వస్తుంది. దేర్ విల్ నాట్ బి ఎనీ differences, but there will be an increase in unemployment. So in case ఈ చట్టం కనుక వస్తే it will motivate him to get a job. Even we see people who are unemployed for 30 years, they'll be sitting in their home, like depend on their parents. But with this we can motivate them. They will be in fear that I can't అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఎలాగూ నా ఫాదర్ ఇన్కమ్ వస్తుంది నాకు అని చెప్పేసి వాడు ఖాళీ కూర్చునే బదులు అమ్మో నాకు నా పేరెంట్స్ ఇన్కమ్ రాదు, నా పేరెంట్స్ ప్రాపర్టీ నాకు రాదు అని భయం ఉన్నప్పుడు మళ్ళీ అతను బయటికి వెళ్ళి ఒక పని చేసుకుంటాడు. సో అలా చేయడం వల్ల కంట్రీకి ఏదో విధంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు అన్నది పాయింట్. One more point I want to say, sir, it will increase the power of politician. I say because there is no guarantee that every freebie is going in a right way, and there are a lot of scams which are not getting exposed. So keeping more money in the hands of government will lead to more number of scams, and politician will become more powerful, more than businessmen. Now the thing is in the hands of businessmen because they are sponsoring for elections and all. You are taking off money from businessmen, you are keeping it in the hands of government. Politician will get more access to that money, and there will be misuse of power in turn due to this. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందంటే ఫస్ట్ జాబ్స్ ఉండాలి కదా సార్. ఐటీస్ అలాంటివి ఏమన్నా తీసుకొచ్చి లేదా అన్ని వెల్ఫేర్కి వీటికే వాడుతుంటే మరి జాబ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ అలా మిగిలిపోతుంది. ఇంకా అప్పుడు కూడా అలానే ఉంటారు వాళ్ళు, ఏం మారదు సార్. దీనికి బెస్ట్ ఏంటంటే ఇంకా ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి. సో వెల్ఫేర్ కాకుండా దాన్ని కూడా వాళ్ళ ఐటీస్ తీసుకురావడం, అట్లా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచాలి ఇంకా. సార్ ఐ హ్యావ్ 2-3 పాయింట్స్. నార్మల్గా ఏంటంటే వీ సీ ద డాక్ట్రిన్ ఆఫ్ ఎస్చీట్. డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టేట్ అంటే ఏంటంటే వెన్ ఎ పర్సన్ డైస్ ఇంటెస్టేట్, విల్ రాయకుండా చనిపోయినప్పుడు హిస్ ప్రాపర్టీ విల్ గో టు హిస్ ఫస్ట్ క్లాస్ హైర్స్, సెకండ్ క్లాస్ హైర్స్, అండ్ ఆఫ్టర్ దట్ ఆగ్నెట్స్ అండ్ కోగ్నెట్స్ అంటే మేల్ సైడ్ ఫ్యామిలీ, ఫీమేల్ సైడ్ ఫ్యామిలీకి. బట్ రాణి రుద్రమదేవి ఎగ్జాంపుల్లో కూడా ఈ డాక్టర్ని యూజ్ చేసిరు. బట్ వెన్ వీ సీ ఇండియన్ పర్స్పెక్టివ్ అట్ ప్రెజెంట్ మనం ఏంటంటే వీఆర్ ఇంటర్డిపెండెంట్. ఈవెన్ చిల్డ్రన్, ఈవెన్ అడల్ట్స్ ఆల్సో దే ఆర్ డిపెండెంట్ ఆన్ ద ఫ్యామిలీస్, ఆన్ దేర్ పేరెంట్స్. But if we see in American culture, the teenagers, they go out on their own.
they are having this, no sir, if this is brought in our society, it will not be practicable because we are dependent on some source of money. అది ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ కావచ్చు, అక్వైర్డ్ ప్రాపర్టీ కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కూడా అవ్వచ్చు. ఏంటంటే వెన్ దిస్ ఈజ్ నాట్ దేర్, పర్సన్ కెనాట్ లీవ్ డిగ్నిఫైడ్ లైఫ్, ఐ వుడ్ సే. బికాజ్ ఒక ఫ్యామిలీ ఆల్రెడీ రిస్ట్రైన్స్ ఉంటాయి, దే విల్ నాట్ బీ స్పెండింగ్ లావిష్లీ. చాలా లిమిటెడ్గా ఉంటారు. మిడిల్ క్లాస్ కూడా ఇంజనీర్ చేయాలంటే దే విల్ బీ స్పెండింగ్ లాట్స్ ఆఫ్ మనీ హియర్ అండ్ దేర్ ఆన్ ఎడ్యుకేషన్. ఒకవేళ సడన్గా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయంటే, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వస్తే దే విల్ బీ సేవింగ్ ఎనీవేస్. In this case 55% వెళ్ళిపోయినప్పుడు 45%, if we say that is a large family where 3-4 sons are there and daughters also. So వాళ్ళు ఏంటంటే దే విల్ నాట్ బీ హ్యావింగ్ సపోర్ట్ ఫ్రమ్ ద పేరెంట్స్. ఇప్పుడు వాళ్ళు దే ఆర్ స్టడీయింగ్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఇన్ దేర్ థర్డ్ ఆర్ ఫైనల్ ఇయర్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్, వాళ్ళకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు యాజ్ ఆఫ్ నౌ. అండ్ దే కెన్ నాట్ డిపెండ్ ఆన్ రిలై బ్యాక్ ఆన్ దిస్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఆల్సో. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకుంది, ఉన్న కొంచెం కూడా తర్వాత కోసం దాచిపెట్టుకుంటారు కానీ దే విల్ నాట్ యూజ్ ఇట్ ఫర్ నౌ. So this would bring a violation in the Article 21, right to livelihood, and also violation to the Article 14, right to equality. Endukante it is basically, as I said, rich people ki it will not be any difference, but most of the poor people will be suffering a lot. That is my state. Sisterization question. Proportion of the population, sir. Simple equation. Sister employment generate చేస్తారని చెప్తున్నారు. Proportion of the population below poverty line, below average people, then where is generation of the employment? సార్ దీని గురించి డిస్కస్ చేస్తే ముందర ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే యూఎస్ఏ నుంచి వచ్చింది. వీఆర్ నో దట్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ దేర్ కల్చర్ ఇస్ సార్. సో they want to contribute in their country to develop more, to occupy the first place. We all know that the bargaining power of the Indian villages residents. సో మనం ఎప్పుడైతే ఇండియన్ విలేజెస్, వీ ఆల్ నో దట్ 2/3 ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ రెసిడెంట్స్ ఇన్ ద విలేజెస్. సో ఇది ఇండియన్ సొసైటీకి వస్తే అప్లై అవ్వదు, ఎందుకంటే సూటబుల్ కాదు సార్. ఎందుకంటే వాళ్ళు ఈవెన్ 10 రూపీస్ వాళ్ళు లూజ్ అవ్వడానికి కూడా ఒప్పుకోరు. సో ఫాదర్ని తీసుకుంటే అతని దగ్గర 10 రూపీస్ ఉంటే 10 రూపీస్ టీ తాగాల్సి ఉంటే టీ తాగకుండా దాచిపెడతాడు పిల్లల కోసం. అది మన కల్చర్. Whereas in USA, he will think only about his vested interest in US, but that is not the case in India. The lot of sacrifice will be made by the parents, mainly the father, for the children. Why? Because he is the person who is accumulating the property. So anta కష్టపడి అతను ఏమీ సంతోషపడకుండా ఏమీ ఆశించకుండా పిల్లల కోసం చేసింది గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతుంది అని అంటే ఇండియన్ కల్చర్ దాదాపు యాక్సెప్ట్ చేయకపోతే. As sister told, it violates the fundamental rights of the citizens also. సో ఇది నేషనల్ ఇంటిగ్రేషన్స్ కూడా ఒక థ్రెడ్లా అవుతుంది కాబట్టి ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ ద ఇండియన్ సొసైటీ. సో ఫైనల్లీ వీ విల్ టేక్ రికమెండేషన్స్, ఎలక్షన్ రిఫార్మ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క రిఫార్మ్ చెప్పండి. అంటే ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ మంత్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకుంటే, జార్ఖండ్ ఎప్పుడున్న ఎలక్షన్స్, వెన్ ద ఎలక్షన్స్ ఆర్ దేర్ ఇన్ జార్ఖండ్, ఇట్ ఈస్ May 13 ఓన్లీ, ఐ థింక్ సో. సో May 13కి వస్తున్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రికమెండేషన్స్ చెప్పండి. వీ విల్ స్టార్ట్ విత్ ద లేడీ ఓవర్ హియర్. ప్రొహిబిషన్ ఆఫ్ సేలింగ్ లిక్కర్. అంటే లిక్కర్ వల్ల ఈ చాలా గొడవలు అవుతుంటాయి ఎలక్షన్స్ టైంలో, దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు ఎలక్షన్ టైం. ఎలాగో ఎలక్షన్స్ అప్పుడు 2 రోజులు బంద్ చేస్తారు, ముందు రోజు వరకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు సార్ తెలియకుండా. ఓకే, అలాంటిది అరికట్టాలి. కంపల్సరీ లిక్కర్ షుడ్ బి కంట్రోల్డ్. ఎస్ ఇన్హెరిటెన్స్ లో ఓన్లీ సార్. ఒక నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ముందే విల్ రాసిస్తారు, లేకపోతే దే విల్ ట్రాన్స్ఫర్ ద ప్రాపర్టీ. సో లీగల్ అవేర్నెస్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్లీ రూరల్ ఏరియాస్ నుండి వచ్చే వాళ్ళు దే విల్ బి అఫెక్టెడ్ ద మోస్ట్ ఇఫ్ దిస్ ఇస్ బ్రాడ్. ఎందుకంటే వాళ్ళకి తెలియదు మేము చనిపోయినాక మా ప్రాపర్టీ ఇట్లా వెళ్ళిపోతుంది, ఇదంతా అవేర్నెస్ ఉండదు. సో ఇట్ విల్ లీడ్ టు ద సపరేషన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫ్యామిలీ. కొట్టుకుంటారు, పిచ్చి పిచ్చి ఇప్పుడే కొట్టుకుంటున్నారు సార్. మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్ కేసెస్ ఆర్ ట్రాన్స్ఫర్. వెరీ గుడ్. సో దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఫ్యామిలీ సిస్టమ్ గెట్టింగ్ ఎఫెక్టెడ్. ఎస్ సార్. అండ్ ఆల్సో రీసెంట్లీ అ ఉమెన్ వాస్ కిల్డ్ బికాజ్ ఈ ఇన్హెరిట్ చేసుకోవాలని ఆమెను చంపేసిరు. ఇట్లా ఆల్రెడీ ప్రొవిజన్స్ ఉన్నప్పుడే ఇట్లా చేస్తే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఓన్లీ 45% వస్తుంది అన్నప్పుడు దెర్ విల్ బి more problems, I would say. I can support the simultaneous elections. It has a lot of benefits. So here the gentleman is supporting simultaneous elections. So anyone here against simultaneous elections? ఒక లెజిస్లేచర్ హౌస్ డిజాల్వ్ అయినప్పుడు స్టేట్ లెజిస్లేచర్ అండ్ సెంట్రల్ లెజిస్లేచర్ లేదా ఇంకొక స్టేట్ లెజిస్లేచర్ ఒకేసారి డిజాల్వ్ అవ్వవు సార్. ఇంకోటి అయ్యేంత వరకు ఇది వెయిట్ చేయాలా సార్?
ఇట్ డెఫినెట్లీ ఎఫెక్ట్ టు ద ఫెడరలిజం ఆల్సో. సో ఇట్లా ఏమవుతుందంటే ఇంకోటి పీపుల్కి అవేర్నెస్ ఉండదు సార్. ఒకేసారి అందరికీ అంటే అన్ని స్టేజెస్లో ఓట్ చేయాలంటే దే విల్ కన్ఫ్యూజ్, ఎవరికి ఓట్ వేయాలో వాళ్ళకి ఓట్ వేయరు సార్. ఇంకోటి రీజనల్ ఇష్యూస్ పైన చాలా తక్కువ ఫోకస్ చేస్తారు సార్. ఓన్లీ నేషనల్ పార్టీస్ మాత్రమే బెనిఫిట్ అవుతారు సార్. But when we are conducting the simultaneous elections, we'll be having the caste deduction, and promotions also will be very less, and there won't be, so majority of the people, they don't know what is the national party. If you go to the rural areas, they don't know about the BJP. So if they are conducting the simultaneous elections in the rural area, there will be empowerment of the central government. What is the central government? Who are there? What is MP? These kind of questions will be raised, and the rural government people, they will promote this. At the same cost, they promote the regional party, what their agenda, and what is the central government agenda also. So there will be understanding of the center and state. Okay, anyone against simultaneous elections? As sister told, it will affect the regional parties, especially because of the Indian citizens. They are while they are voting, their concentration on that means the chief minister of or Modi. That means prime minister. We know the real example of now situation, Modi bar ek bar. That's like, so it will impact on the regional parties. There is a chance of the extinction of the regional parties, and when the that more means, political parties, yes, more democracy. Yes, when the national party gets lots of seats, it will act like a dictatorship, as now we are doing in so the Indian. They will not work for local aspirations. Yes, sir. If you see the examples now, like in the society, అథ్లెట్స్ విషయంలో కానీ ఎప్పుడైతే వాళ్ళు హెరాస్ అయినప్పుడు మోదీ గవర్నమెంట్ అంతలా రెస్పాండ్ అవ్వలేదు. మణిపూర్ ఇష్యూ కానీ ఎప్పుడైతే నేషనల్ ఫేమ్ అనేది ఇంటర్నేషనల్గా డ్యామేజ్ అయినప్పుడు, సో ఇట్ విల్ లీడ్స్ టు ద డిక్టేటర్షిప్ ఆఫ్ రూల్ ఇన్ ద నేషన్. సో ఎనీవన్ సపోర్టింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్? నేను సైమల్టేనియస్ ఎలక్షన్కి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే స్కీమ్స్ కానీ ఇవి ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ప్రజెంట్ జరుగుతున్నాయో, ఇప్పుడు తెలంగాణ స్టేట్ ప్రకారం చూసుకుంటే దుబ్బాకలో బై ఎలక్షన్స్ అని చెప్పేసి వచ్చినాయి. దుబ్బాకలో కానీ హుజూరాబాద్లో కానీ దాంట్లో వచ్చినప్పుడు ఏంటంటే రీజనల్ పార్టీస్ కానీ నేషనల్ పార్టీస్ కానీ ప్రతి ఒక్కటి వచ్చేసి ఓ సర్టెన్ ప్లేస్ మీద బాగా ఫోకస్ చేయడం జరిగింది. అప్పుడు ఈ ఏదైతే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసి ఉన్నాయో, డెవలప్మెంట్ ఏదైతే జరిగేది ఉందో అది మొత్తం ఆగిపోతున్నది, ప్రతి దగ్గర ఆగిపోవడం. అదొక మంచి పాయింట్. సో ఎప్పుడు అదే ఒకటేసారి ఎలక్షన్ జరిగితే ఒక్కటేసారి వాళ్ళు ఫోకస్ చేస్తారు, మిగతా టైం అంతా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయగలుగుతాం. లేకపోతే ప్రతి 3 నెలలకు ఒకసారి ఎలక్షన్ జరిగితే ప్రతి 3 నెలలకు ఒకసారి మళ్ళీ వాళ్ళు ఎలక్షన్స్ మీదే ఫోకస్ చేస్తారు. ఓకే, బ్యాలెట్ పేపర్స్. ఓహో, యూ సపోర్ట్ బ్యాలెట్ పేపర్స్. ఎందుకు ఈవీఎంతో ప్రాబ్లం ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ కెన్ బి హ్యాక్. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది వైలేట్స్ అవ్వకుండా ఇంకా స్ట్రిక్ట్ లాస్ అనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. సార్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, సో దే ఆర్ యూజింగ్ ఈవీఎంస్. సో ఈవీఎం పాయింట్ ఆఫ్ లో మన వీవీపీ ప్యాడ్లో వీ కెన్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏమైనా వచ్చిందంటే సుప్రీంకోర్టు సపోర్టెడ్ ఈవీఎంస్. ఐఎమ్ సపోర్టింగ్ ఈవీఎంస్, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ టు ద ఈవీఎంస్. వైల్ గోయింగ్ ఫర్ ఓట్ ఈవీఎం వీ కెన్ సీరియస్లీ వీవీప్యాట్ స్లిప్. With that slip, we have to get a message to the particular concerned, not an specified person, I mean party, but the message should be delivered with a code or a number, some letter. So, ఒక mechanism ఉండాలి. Because if we are going for any wrong in the VPVPAT or EVM mission, with our message we can identify at least to some extent we can make a better election. అంటే ఏం రిఫార్మ్ అని అంటే మనం ఎవరికైతే ఓట్ వేసామో ఆ ఎవరికి ఓట్ వేసామన్నది మనకు మెసేజ్ రూపకంగా వస్తే ఒక అకౌంటబిలిటీ, నేను వేసిన ఓటు నాకే వచ్చింది, నేను అనుకున్న వాళ్ళకే పడ్డది అన్నటువంటి ధైర్యం డిస్ప్లే అవుతుంది. బట్ we're coming to rural areas, that will not be, they are not aware of things that is displayed. But if you get a message, that will be very confident and very fair and అన్ని మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి that is can be possible. That's my point of view. సార్ ఇప్పుడు ఫార్ ఆఫ్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు అంత దూరం వచ్చి ఒక్క రోజు కోసం ఒక్క ఓటు కోసం నేను అంత దూరం వెళ్ళి ఓట్ వేయాలా అని చెప్పి వెళ్ళరు కదా సార్. సో అక్కడున్న వాళ్ళే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ఇన్ ఢిల్లీ, దే బిలాంగ్స్ టు తెలంగాణ సమ్ అదర్ స్టేట్.
వాళ్ళు ఇక్కడికి వచ్చి వేయలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు, కొందరు నార్మల్ లేబర్ వర్క్ చేయడానికైనా వెళ్తారు కదా సార్. సో వాళ్ళకు అఫోర్డ్ చేయకపోయి ఉంటారు ఇక్కడికి రావడానికి. సో వాళ్ళకు ఒక ఫెసిలిటీ అక్కడైనా పెట్టవచ్చు కదా సార్. సో దే కెన్ ఓట్ టు ద పీపుల్ ఇన్ తెలంగాణ. సో అట్లాంటి ఒక రీఫార్మ్ చేయొచ్చు. ఆన్లైన్ ఓటింగ్ అందరికి కాకుండా ఎవరైతే లోకల్ అవైలబుల్ లేరో వాళ్ళకు ఒక స్పెషల్ ఫెసిలిటీ లాగా. ఎస్ సార్. Sir, actually restriction on a promotion of freebies in the election campaign and their agenda. Some are unnecessary, sir, but still they promote it. And it like జనరల్గా కొనుక్కున్నట్టే అవుద్ది కొన్ని ఫ్రీబీస్ వల్ల. సో అండ్ ఇట్ లైక్ జనరల్గా కొనుక్కున్నట్టే అవుద్ది కొన్ని ఫ్రీబీస్ వల్ల. సో yes sir. Sir, I think there is lack of accountability of government to people. So some debate like sessions which is impractical, though I feel it would bring some awareness in the people, not corner, at least at constituency level, which can be broadcasted to people, because we already have sufficient technology. And one more is all these EVMs and all, we can think of new, like we are having Aadhaar, everything, we are digitalizing everything. Why can't we think of a digital signature linked to vote? లాస్ట్ టైం తెలంగాణలో ఎలక్షన్స్ అప్పుడు నాకు చాలా ట్రాన్స్పోర్ట్స్ చాలా రోడ్ మీద చాలా వెహికల్స్ ఎక్కువ అయిపోయాయి. సో అందరికీ చాలా ఇబ్బంది అయింది కదా సార్. బస్సెస్ ఇంకా ఆటోస్ అన్నీ ఫుల్ అయిపోయాయి. సో నేనేమంటున్నా అంటే ఎలక్షన్స్ రోజు, ఎందుకంటే అందరు లాంగ్ ప్లేసెస్ నుంచి వస్తారు. సో అందరూ అందరు వాళ్ళ ఊళ్ళలోకి వెళ్ళి ఓట్ వేయాలని ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కనుక ఒకవేళ కొన్ని ఎక్కువ పెంచితే చాలా మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే ఈ ఎలక్షన్ టైం అప్పుడు అందరూ మూవ్మెంట్ అవుతూ ఉంటారు. ఇంకొకటి, పొలిటికల్ పార్టీస్ ఆటోలు పెడతాయి, వాళ్ళు బస్సులు పెడతారు. సో ఏమవుతుందనంటే ఆటోలో ఎక్కిన తర్వాత మోటివేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ రోజు నంబర్ ఆఫ్ బస్ ఫెసిలిటీస్ పెంచి, నంబర్ ఆఫ్ ఏదో ఒక ట్రాన్స్పోర్టేషన్ పెంచి అది ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్. సో ఫ్రీగానే ఉంది కాబట్టి ఓటింగ్ వేయడానికి వెళ్తాడు. రెండోది ప్రలోభాలకి లోన్ అవ్వకుండా ఉంటాడు. వెరీ గుడ్. ఏపీ గవర్నమెంట్లో ఇప్పుడు పెన్షన్స్ అనేవి ఇంటి దగ్గరికే తీసుకొస్తున్నారు కదా సార్, అట్లా ఓల్డ్ పీపుల్కి, డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళు. అలాగే ఓటింగ్ కూడా అక్కడికి వెళ్ళలేకుండా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటివి కూడా మనం ఇది వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది సార్, అలా వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఓటింగ్ తీసుకుంటే. ఓకే, డిజేబుల్డ్ సీనియర్ సిటిజన్స్కి ఓటింగ్ వాళ్ళకి డోర్ టైప్ నియర్ ద డోర్ చేస్తే బాగుంటుంది. వెరీ గుడ్ రిఫార్మ్ సార్. మేనిఫెస్టోని జస్టిసబుల్ చేయాలి సార్ కోర్టులో. దానివల్ల వచ్చే పార్టీ అనేవాళ్ళు స్టేబుల్గా ఉంటారు. అది క్వశ్చన్ చేయగలగాలి మనం, జస్టిసబుల్ నేచర్. Criminalization of politicians for the acts done during these elections. We already have certain provisions in IPC, but as of now they are not being implemented because the punishment is also minimal, and they are not being punished under this because they are saying bribery provisions ని చదివితే కూడా ఎనీ లేమ్యాన్ విల్ అండర్స్టాండ్. వీటి చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. నార్మల్గా ఏ పర్సన్కైనా అర్థమవుతుంది దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలో. ఫస్ట్ దే విల్ రీడ్ దట్. సో there must be certain punishment to these people who actually do illegal things during elections. సార్, ఇండియన్ డయాస్పోరా ఎవరైతే అదర్ నేషన్స్లో ఉంటున్నారో వాళ్ళకి ఓట్ రైట్ కల్పించడం వల్ల ఇండియన్ సిటిజన్స్కే కాకుండా అదర్ ఇండియన్ డయాస్పోరా కూడా ఉంటుంది. ఓటర్ ఎడ్యుకేషన్ ఉండాలి సార్, మినిమం నాలెడ్జ్ ఉండాలి సార్, ఏమేమి రైట్స్ మినిమం రైట్స్, ఓటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ జరగాలి. ఎస్, అకౌంటబిలిటీ టు మేనిఫెస్టో. Winning party should be accountable to. Most of the peoples in urban area, they won't cash their vote. So we want to take the awareness, like keeping more booths, centers nearby their houses. I will also talk about manifestos, sir, because if we take the example of Telangana, Congress have created a manifesto, but after coming into power they said that if Congress is coming in center also, then only we can fulfill the full manifesto. Yes sir, justiciable. Sir, securities election time కాకుండా 2-3 months ముందే బాగా షిఫ్ట్ చేస్తే ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ జరగదు కదా సార్. మనీ ఇన్స్పైర్ చేస్తుంది ఒక పర్సన్ ఈ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి. నేను నీకు మనీ ఇస్తేనే దీనికి ఓటు వేస్తానో చాలా మంది ఉంటారు. ఇంకోటి ఎలక్షన్ బూత్ దగ్గర సెక్యూరిటీ పెంచాలి. ఒక్క దగ్గర మిస్యూజ్ అయిందనుకో మొత్తం ఎలక్షన్ క్యాన్సిల్ అవ్వాల్సి వస్తుంది. చాలా దగ్గర నేను చూసిన అది పోయేమో స్లిప్ల మీద రాసి మా దానికి ఓటేయి అదే అని చెప్తారు. బ్యాక్ సైడ్ నుంచి గొడవలు అయినాయి. సో ఒక్క దగ్గర ప్రాబ్లం వస్తే మొత్తం ఎలక్షన్ అంతా క్యాన్సిల్ అయ్యాల్సి వస్తుంది. సో గవర్నమెంట్కి చాలా ఖర్చు అవుతుంది దానివల్ల. అదొక రిఫార్మ్ తేవాలి. సెక్యూరిటీ ఉంటుంది కానీ ఇంకా ఎక్కువ పెంచాలి.
ఇంకా మనీ ఇప్పుడు చాలా దగ్గర వెహికల్స్ 1 వీక్ ముందు ఆపడం, చెకింగ్ చేయడం ఇప్పటి నుంచి కాకుండా ఒక 2-3 months ముందే పెడితే అది చాలా గట్టిగా చేస్తే మనీ ఎక్స్చేంజ్ కాదు. సో దానివల్ల మనీ ఇన్స్పైర్ చేయదు పీపుల్ని. ఫ్యామిలీ ఒక లేడీగా అనిపించగానే ఆపేస్తారు, ఈమె ఏం కాదు పంపించేస్తూ ఉంటారు. సో ఎవరైనా చేయగలుగుతారు కదా సార్. ఒకేసారి ఒక రిప్రజెంటేటివ్ రెండు దగ్గర నుంచి రెండు దగ్గర నుంచి పోటీ చేయడానికి ఆపాలి. చేయాలా వద్దా? చేయకూడదు. ఎందుకంటే he after winning in 2 consequent seats, he should resign for 1 seat, sir, and it neglecting the people of that particular constituency. సో ఇద్దరు ఆయనకు ఓటేసినప్పుడు ఒకటే దగ్గర ఉండి ఇంకో చోట వెళ్ళిపోయాడు అనుకోండి, మరి మేము ఎందుకు ఈయన ఓటేసాం, ఈయన రిజైన్ చేసేవాడు అయినప్పుడు ప్రజల్ని మోసం చేసినట్టు. సో 2 చోట్ల ఓటు వేయకుండా ఉండేటట్టు ఒక చట్టం తీసుకురావాలి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ నరేంద్ర మోడీ వన్ ఫ్రమ్ వదోదరా and Varanasi, he resigned from Vadodara and he continued in Varanasi. So that means Vadodara people got hurted. They thought that he is going to be the MP, but he is not the MP. ఈవీఎంస్ ఉన్నప్పటికీ బూత్ లోపల మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది సార్. అవి వాటిని రెస్ట్రిక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మా ఏరియాలోనే ఓల్డ్ ఏజ్ పీపుల్ వస్తే వాళ్ళతో వేస్తామని చెప్పి వాళ్ళ ఓటు కాకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళు ప్రెస్ చేసి పంపించేస్తారు. మరి సీసీ కెమెరాస్ అక్కడ పెట్టొచ్చా? అంటే అది ప్రైవసీకి ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళు ఏం వేయాలనుకుంటున్నారో అది వేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళ తర్వాత చెక్ చేస్తారు కదా, వాళ్ళు అప్పుడు అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో గెలిచిన వాళ్ళు ఇలా మెసేజ్ రూపకంగా మెసేజ్ వస్తే చూసుకుంటారు, నేను అనుకున్న వాళ్ళకి ఓటేసానా వేరే వాళ్ళకి ఓటేసానా అని చెప్పేసి ఒక కంప్లైంట్ మెకానిజం, గ్రీవాన్స్ రిడ్రెసల్ మెకానిజం ఉంటే బాగుంటుంది అంటారు. If free and fair election, we need a strong election commissioner like TN Session. Supreme Court took reform regarding this, that they constitute a panel consisting of CGI, government and one leader of opposition, but then government brought reform and they removed Supreme Court and they brought law minister. So sir, in election commissioner must get a security of tenure, and his salary must be he gets salary from consolidated fund of India. The word called as security of tenure. అంటే సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అంటే ఏంటంటే ఒకసారి అపాయింట్ అయినటువంటి మనిషి ఓ 3 సంవత్సరాల దాకా ఖచ్చితంగా ఉంటాడనమాట. ఒక ప్రొసీజర్ ఉంటుంది అది తీసేయాలి అని అంటే, అలా గవర్నమెంట్కి నచ్చినప్పుడు తీసేయకుండా ఒక సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంటే ఏంటంటే ఇండిపెండెంట్గా పనిచేస్తాడు. ఖచ్చితంగా ఎవ్రీ కాన్స్టిట్యూషనల్ బాడీ షుడ్ వర్క్ ఇండిపెండెంట్లీ, విచ్ క్యాన్ బి ఎన్ష్యూర్డ్ ఓన్లీ బై security of tenure. Very good. So security of tenure should be there for election commissioners. Yes, so very good. And refraining persons who do not vote, like in case of welfare schemes and all, they must be retained from giving or benefiting from these schemes. And if for suppose if a person does not vote and వచ్చే స్కీమ్స్ని టు ఆ పార్షల్ లిమిట్ దే హ్యావ్ టు బి రెస్ట్రిక్టెడ్, సో దట్ అరే నాకు వచ్చే స్కీమ్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లయబిలిటీని నేను ఫుల్ఫిల్ చేయాలి, నేను గవర్నమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే వాళ్ళు నాకు ఇచ్చే స్కీమ్స్ ఇస్తారు. దట్ హ్యాస్ టు బి. ఈజ్ ఇట్ నాట్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 రైట్ టు చాయిస్? నా ఇష్టం, నేను నోటీస్ చేస్తా లేకపోతే లేదు. ఎస్ సార్, బట్ స్టిల్ దే ఆర్ ఓటింగ్. బట్ ఏంటంటే వాళ్ళకి ఈ రెస్ట్రిక్షన్ ఉన్నప్పుడు దే విల్ బీ హ్యావింగ్ ఇన్ మైండ్ దట్ ఓకే నేను ఓట్ వేయకపోతే ఐ విల్ నాట్ బీ గెటింగ్ దీస్ స్కీమ్స్ అండ్ ఆల్. సో దిస్ ఇస్ వన్ మెకానిజం టు ఇంక్రీజ్ ద ఓటర్ టర్న్అవుట్. yes sir. Recently కంటోన్మెంట్ బోర్డులో వన్ ఆఫ్ ద ఎమ్మెల్యే హస్ బీన్ ఎక్స్పైర్డ్. సో అటువంటి కండిషన్స్లో మనం ఏం చేయాలంటే ఫర్ గోయింగ్ ఫర్ అగైన్ ఎలక్షన్ వీ కెన్ టేక్ ఏ సెకండ్ పర్సన్ యాజ్ ద into the count for a MLA. Is it not possible? If it is possible, then we can save public money as well as we can save time, and that can be give somewhat better. Okay, new point he is telling that ఎప్పుడైతే ఒక విన్నర్ చనిపోతే సెకండ్ పర్సన్కి మనం పొజిషన్ ఇవ్వాలి. ఎలా అయితే ప్రెసిడెంట్ చనిపోతే వైస్ ప్రెసిడెంట్ అవుతాడో, అలానే ఒక ఎమ్మెల్యే చనిపోతే సెకండ్ లిస్ట్లో ఉన్న తను ఎమ్మెల్యే కావాలి. Obviously he is also elected from because the majority will be differences, but he is also elected person. సో అప్పుడు మనము ఒక లిమిటెడ్ ఓట్లతోని ఓడిపోతే, ఒక 10,000 ఓట్లతోని ఓడిపోతే అప్పుడు మనం తీసుకురావచ్చు. 10,000 కన్నా ఎక్కువ ఓట్లతో ఓడిపోతే మాత్రం ఎలక్షన్స్ పెట్టాలి అనే కండిషన్ తీసుకొని. ఓకే, వెరీ గుడ్ Sir, and one more thing, sir. While going for voting, we are using voter card, voter, Aadhaar and PAN. These 3 cards will be seeded, interlinked. Then we can, that what we say, fake voters we can లిమిట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఏంటంటే మీరు బ్యాంకుతోని ఆధార్ని అనుసంధానం చేస్తారు కానీ ఓటర్ కార్డుని ఎందుకు అనుసంధానం చేస్తారు? ఓటర్ కార్డుని కూడా అనుసంధానం చేస్తే బాగుంటుంది కదా అన్నది ఇంకోటి. వెరీ గుడ్. ఇఫ్ వి డు దట్ వి కెన్ గెట్ టు ఫేక్ ఓట్స్. వి గాట్ సో మెనీ రిఫార్మ్స్. ఇన్ని రిఫార్మ్స్ వచ్చాయి మనకి. ఇవన్నీ ఆన్సర్లు రాయవచ్చు ఇవన్నీ.
Sir, whatever they are said, freebies are good and we are against freebies. Freebies should be up to some extent for vulnerable people. That should be monitored, very closely monitored by a bureaucrat. There should be a system. Without a system, we cannot give a fulfill freebies to the vulnerable people. If we are going to give continuous freebies, it may leads to complete collapse of economy and working potential of a human. That's what my point of view. That leads to be in future it will becomes an endanger. That's what the main Proper procedure must be followed wherein only the needy or very disadvantaged people will be benefiting from these schemes, so that వాళ్ళు చెప్పిన పాయింట్స్ కూడా వైలేట్ అవ్వకుండా, యాజ్ వీ హ్యావ్ ఆల్సో స్టేటెడ్ దట్ there is necessity, and also to avail this necessity ఎవరికైతే బాగా పొటెన్షియల్ ఉంది అండ్ ఆల్సో ఇన్ డయర్ నీడ్ వాళ్ళకి దేర్ హ్యాస్ టు బి సర్టన్ ప్రొవిజన్స్, సో దట్ అవసరం లేని వాళ్ళకి కూడా పోకుండా అట్లా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ వరకు అవైల్ చేసుకునేటట్టు ఒక సర్టెన్ సిస్టమ్ వస్తే ఇట్ విల్ బీ ఫుల్ఫిల్ అండ్ ఫుల్ పొటెన్షియల్ వచ్చేస్తుంది అన్నట్టు అవుట్ ఆఫ్ దోస్ ఫ్రీబీస్ అండ్ ఆల్. And finally, I would like to request all the persons, please go for voting, either in urban or in rural. సార్ ఎలక్షన్ రిఫార్మ్స్లో ఇంకా పార్టీ ఏజెంట్స్ అన్న వాళ్ళు బూత్స్ దగ్గర ఉండకుండా చూస్తే ఎలక్షన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అప్పుడు పార్టీ ఏజెంట్స్ అన్న వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు ఎక్కువగా ఎస్ సార్, వాళ్ళు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అటువంటిది లేకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా ఓటర్ అంటే వాళ్ళు ఎందుకు ఉంటారనంటే గవర్నమెంట్ ఎప్పటికైనా గవర్నమెంట్ ఇప్పుడు ఎస్ఐ ఉన్నాడు అనుకోండి, గవర్నమెంట్ మనిషి, గవర్నమెంట్ అంటే ఒక పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ అంటే, సో ఇలా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో వాళ్ళు చెక్ చేస్తారు, అందుకోసం వాళ్ళని అలౌ చేస్తాం. కానీ వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీరు చెప్పినట్టు. సో షాల్ వి గో విత్ సీసీ కెమెరాస్? నో సార్, నాట్ ఎట్ ఆల్. ఎస్ సార్, ఇట్ విల్ హెల్ప్ఫుల్ బట్ లిమిట్లెస్. ఎస్ సార్. లాస్ట్ పాయింట్ for the all aspirants who are sit here, we are thankful to you sir, because of we are know our negatives while we are in the preparation. It will very helpful to the interview while answering the interviewers. From my point of view, thank you very much for this sir. Yes, thank you everyone, mainly for the strong contenders of freebies. So I think that freebies should continue. So నా ఒపీనియన్ అడిగారు సార్, నన్ను ఎవరు అడగట్లేదు. నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రీబీస్ ఇవ్వాలి, దానికి స్ట్రాంగ్ చెక్ పాయింట్ ఉండాలి. ఏదైనా సరే చెక్ పాయింట్ లేదనుకోండి అది ఖచ్చితంగా అది వయలేట్ అవుతుంది, మిస్యూజ్ అవుతుంది, బ్లాక్మెయిల్ గురవుతుంది. నాకు చాలా ఎక్స్పీరియన్స్ మా ఊరిలో, మా విలేజ్లో ఒక పార్టీ మీరు కనుక మాకు ఓటేయకపోతే మాకు తెలుసు మీరు ఓటేస్తలేరని మాకు తెలిసిపోతుంది, మీకు పెన్షన్ రాకుండా చేస్తామని చెప్పేసి బెదిరింపుల దాకా వెళ్ళారన్నమాట. సో పూర్ ఓల్డ్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారు, నిజమే కావచ్చు అని చెప్పేసి ఇష్టం లేకపోయినా కూడా ఆ పార్టీకి ఓటేసేటటువంటి పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అంటే ఫ్రీబీస్ని ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ చేయకుండా, ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ పద్ధతిగా చేయకుండా ఒక రేషనలైజ్డ్ పద్ధతి, అంటే సైంటిఫిక్ పద్ధతిలో అందరికీ ఎవరికైతే అందుబాటులో లేదో వాళ్ళకి అందుబాటులో తెచ్చే విధంగా చేసేసి ఒక్కసారి అందుబాటులోకి రాగానే క్యాన్సిల్ చేసే విధంగా, ఆటోమేటిక్ క్యాన్సిల్ చేసే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం కారు కొన్నాం అనుకోండి, ఏమవుతుందంటే మన పేరు మీద రిజిస్ట్రేషన్లో కార్ నెంబర్ పడగానే పిఎం కిసాన్ రాదు. అలాంటి మెకానిజం తీసుకొని వస్తే మనం ఐటీఆర్ ఫైల్ చేసామనుకోండి, ఐటీఆర్ ఫైల్ చేశాడంటే ఇన్కమ్ వస్తుంది కాబట్టి ట్యాక్స్ కడుతున్నాడు కాబట్టి ఇతనికి అందుబాటులో రాదు. అలా ఎలక్ట్రానిక్స్ని టెక్నాలజీని వాడుతూ మనము ఫ్రీబీస్ని రేషనలైజ్ చేయొచ్చు. బట్ హవెవర్ ఫ్రీబీస్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ రేషనలైజ్డ్ ఫ్రీబీస్ ఆర్. థ్యాంక్ యూ.